ఈ యొక్క ఆస్ట్రల్ అంటే సూక్ష్మదేహం అని ఉంటుంది, విజ్ఞాన దేహం అని ఉంటుంది. అంటే నాలెడ్జ్, ఇంటలెక్ట్ బాడీ కూడా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఈ మెంటల్ బాడీకి, ఆలోచనల బాడీకి, ఎమోషనల్ బాడీకి కావాల్సినటువంటి నాలెడ్జ్. అది కూడా సోమ, మంగళ, బుధ, గురు అందుకనే పెట్టాం. అది అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు కూడా, ఎందుకనంటే ఎలా ఆలోచించాలో తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇండస్ట్రీ వివాలో మనం ఎలా ఆలోచించాలి అనేది అంటే సైకాలజీ పార్ట్ బాగా పోషిస్తుంది. సైకాలజీ పార్ట్ లేకపోతే ఇక్కడ చాలా ఆ తెలుసుకోవాల్సినటువంటి పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే, చేసే పనిలో స్టెప్ 1 ని కంప్లీట్ చేయడం. స్టెప్ 1 ని కంప్లీట్ చేయడం. ఇది ఈ రోజు డేట్ వేయండి. ఆ నోట్స్ లో పైన ఈ రోజు డేట్ వేయండి. డేట్ వేసి నోట్ చేసుకునే పాయింట్స్ ఉంటే, ఒకవేళ ఎవరైనా కాల్ చేశారు 250, 500, మిగతా ఏ మోటివేషన్ మాట్లాడద్దు. ఇంకా ఈ రోజు సార్ చెప్పినటువంటిది ఇది. అప్పుడు ప్రోగ్రామ్ వాల్యూ అర్థమవుతుంది. మీ దగ్గర కొంచెం సబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది. ఇది ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఉండాల్సిన సావాసం ఉంటుంది, రావాల్సిన సావాసం వస్తుంది. సబ్జెక్టే సంకల్పానికి ప్రాణం పోస్తుంటుంది. ఇంకో విషయం తెలుసా, సాధన కూడా దేనికోసం చేయాలంటే, ప్రాక్టీస్ దేనికోసం చేయాలని అంటే సబ్జెక్ట్ కోసమే చేయాలి, సక్సెస్ కోసం కాదు. ప్రాక్టీస్ సాధన జిఎస్ఎం అంటే ఎట్లా 12 మందికి 12 సెషన్ల తర్వాత ఈ ఈ చేయడము సక్సెస్ తర్వాత సంగతి. ముందు మనకు ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఇది ఇంటెలెక్ట్ పార్ట్కి అనమాట. మనలోని ఇంటెలెక్ట్ పార్ట్కి ఇది అవసరం. మనసుకి మంచిగా ఎలా ఉండాలో తెలియడం అవసరం. కలిసి ఉండడం చాలా అవసరం. ఇక దాన్ని కూడా గైడ్ చేసేటువంటి ఒక ఇంటెలెక్ట్ పార్ట్కి సబ్జెక్టు తెలివికి సంబంధించింది. అంటే వర్క్ లో సక్సెస్ అవ్వాలంటే తెలివికి సంబంధించింది ప్రాక్టీస్. సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్, సేమ్ సావాసం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే సబ్జెక్ట్ నేను మాట్లాడాను అనుకోండి, నాతోటి ఎవరు వస్తారు? ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళే, కావాలి అన్న వాళ్ళే వస్తారు. టైం ఫ్రీడమ్ అన్నారు అనుకోండి, ఆ టైం ఫ్రీడమ్ నచ్చిన వాళ్ళే నాకు వస్తారు. న్యూట్రాసిటికల్ ప్రివెన్షన్ పార్ట్ అని అన్నాం అనుకోండి, ఎవరు వస్తారు? ఆ న్యూట్రాసిటికల్ ప్రివెన్షన్ నచ్చిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఆ పదాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాలి. ఇది మెయిన్. ఓకే, వింటున్నారా? అందరూ వింటున్నారా? రియాక్షన్స్ ద్వారానే వింటున్నారా? ఒక్క నిమిషం వాటర్. రియాక్షన్స్ రియాక్షన్స్ ఇస్తూ ఉండాలి, రియాక్షన్స్ ఇవ్వడం నేర్పుతూ ఉండాలి మన వాళ్ళకి. మీరు మీరు సపరేట్ గా ఏం నేర్పక్కర్లేదు, మనం చేస్తుంటే వాళ్ళు చేస్తుంటాం, అంతే, సింపుల్. హరిప్రసాద్ కూర్చొని అక్కడ చెప్తున్న స్పీకర్ కి ఏం చెప్తున్నారు నచ్చితే దాన్ని మనం రియాక్షన్స్ ఇస్తూ ఉంటే ఓకే. రియాక్షన్స్ ఇస్తే తలూపినట్టే అనమాట. ఓకే, డన్, ఒకటి అయిపోయింది, పాయింట్ అయిపోయింది అట్లా. లేకపోతే జడంగా ఉంటాం, ఎక్కడ వెళ్ళినా జడంగా ఉంటాం, ఏదో భయంతో ఉంటాం, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం సృష్టించలేరు అసలు, వాళ్ళకి దృష్టి పవర్ పెరగదు అసలు. అసలు ఒకానొక స్టేజ్ కి మీరు ఎవరి మీద ఫోకస్ చేస్తుంటే, ఎవరి గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకి ఇన్కమ్ పడుతుంటది, వాళ్ళకి ర్యాంక్ మారుతుంటది. దాన్ని సృష్టి పవర్ అంటాం. దృష్టి పెడితే అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుంది, వాళ్ళలో మార్పు వస్తూ ఉంటుంది. ఇది ఒక జ్ఞానానికే సాధ్యమవుతుంది. ఆ దృష్టి పవర్ ఎక్కడ పెరుగుతుందంటే జ్ఞానానికి సాధ్యమవుతుంది. లేకపోతే జడంగా అట్లా ఉంటాం.
ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ కొత్తగా క్రియేట్ చేయం. అది ఉద్యోగస్తులకు బాగా కుదురుతుందేమో కానీ మిగతా వాళ్ళకి కుదరదు. ఏది క్రియేషన్ చేయాలి, సంథింగ్ ఎక్కువ సంపాదించుకోవాలి. ఓకే, నేను ఆ నా స్కిల్ ని పెంచుకోవాలి, సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అర్థవంతమైనటువంటిది, పదాల్లోని అర్థాన్ని ఎప్పుడు కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు అసలు. క్రియేషన్ మీదనే ఉండాలి. సంథింగ్ ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడము, నేర్పించడం, ఎప్పుడు ఇది రెండు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నేను ఇది నేర్చుకుంటున్నాను, నేను నేర్పుతున్నాను. ఓకే, ఫస్ట్ ఆ పాయింట్ లో సబ్జెక్ట్ అనేది ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ సబ్జెక్ట్ లో మెయిన్ జిఎస్ఎం లకు సంబంధించి దానివల్ల ఏమవుతుందంటే సేమ్ మనకు అదే సావాసం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేది కూడా, సాధన చేసేది కూడా సబ్జెక్ట్ కోసమే. సబ్జెక్ట్ కోసమే. ఒకసారి స్టెప్ 1 కంప్లీట్ చేయాలి అని అనుకున్న తర్వాత ఆ సంకల్పం మీద మొండి పట్టుదల ఉండాలి. స్టెప్ 1 నేను పూర్తి చేసుకోవాలి, ఎంత తొందరగా పూర్తి చేసుకుంటా. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని అడిగారు, సక్సెస్ఫుల్ పర్సన్ ఏమని అంటే మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని. అతను చెప్పింది ఏంటి, ఆయన చెప్పినటువంటిది చాలా నాకు నచ్చిన పాయింట్సే చెప్తాను. నేను ప్రజెంట్ ని పట్టించుకుంటాను, ఇప్పుడు ప్రజెంట్ ని పట్టించుకుంటాను, ఈ ప్రజెంట్ లో నేను నేర్చుకునేది ఏంటి అనేది పట్టించుకుంటాను. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఏంటో దాన్ని ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇమీడియట్ నెక్స్ట్ ప్రజెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఈ రెండింటి మీద నా ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ది. అంటే ఇప్పుడు టిఫిన్ చేస్తూనే ఉంటాము, తర్వాత మధ్యాహ్నం ఏం చేయమంటారు అని ఆలోచిస్తూ ఉంటాం. ద నెక్స్ట్ పని ఏంటి అనేది. ఎందుకంటే కంపల్సరీ తెలిసి మనకు ఆకలి అవుతుందని, అందులో ఆకలి ఖచ్చితంగా అయిపోతుందని మనకు తెలుసు. అందుకని నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈఎంఐ కట్టాలని మనకు తెలుసు, ఖచ్చితంగా ఈ వారం శుక్రవారం నాకు ఇన్కమ్ కావాలని తెలుసు, ఖచ్చితంగా అవసరం అని తెలుసు. అది మర్చిపోము, మర్చిపోకూడదు. కాబట్టి ప్రజెంట్ ని, తర్వాత ప్రజెంట్ ని ప్లాన్ చేస్తూ ఉండాలి. అంటే ప్రజెంటేషన్ ని, ద నెక్స్ట్ ప్రెజెంటేషన్ ని ప్లాన్ చేయాలి. అంతేనా, మన భాషలో చెప్పాలంటే. ఇది నిరంతరం జరగాల్సినటువంటి పని. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ని మీరు, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు ఏ మాటలు ఉపయోగపడతాయని వెతుకుతున్నారా లేదా? ఆ వెతికే మైండ్ లో అన్వేషి అంటాం దాన్ని. ఏమంటాము? అన్వేషి. అన్వేషి ప్లస్ అభ్యాసి, ఈ ఇద్దరు మనలో ఉండాలి, అన్వేషి అండ్ అభ్యాసి. నేను 500 అయి తీరాల్సిందే, నేను 1000 అయి తీరాల్సిందే. ఇంకా మిగతాది క్వశ్చన్ ఏది లేదు. ఇంకా 1000 అండ్ 500 అడగాల్సినంత అడుగుతాం ఎప్పుడైనా సరే. క్రియేట్ చేయాలి కాబట్టి, ఒక వ్యాపారి కాబట్టి రండి నా సినిమా బాగుంటుంది చూడండి అని అంటాం. రాబోయే కాలం ఒక్కొక్కరు అలా పెరిగిపోతూనే ఉంటుంది. అప్డేట్ అవ్వాలి. సరేనా, నేను రాసుకున్న అంటే పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ మీకు నేను చెప్పాలనుకున్నది ఈరోజు, మీరు స్టెప్ 1 నేను పూర్తి చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేంటి, నా యొక్క 500 ఆర్ 1000 పూర్తి చేసుకోవాలి. లేదు నా 500 ఆల్రెడీ అయిపోయింది, 1000 ఆల్రెడీ అయిపోయింది అంటే లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్క 500 ని తయారు చేసుకున్నా చాలు. నా లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్కొక్క 500. ఇది. సో సంకల్పం, సావాసం, సాధన, ఈ మూడు మనకి సబ్జెక్ట్ ని అలా 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 ధారపోస్తూ ఉంటాయి. అసలు మీరు ఎలా ఉండాలి అంటే మంచి సావాసాన్ని అట్రాక్ట్ చేసే అలవాట్లు ఉండాలి. నమ్మాలి, ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు జాగింగ్ స్టార్ట్ చేయండి, పవర్ఫుల్ పర్సన్స్ పరిచయం అవుతారు. ఇటు పోతే ఇటు, లైబ్రరీ పోతే లైబ్రరీ, ఎక్కడికి పోతే అక్కడ సావాసం స్టార్ట్ అయింది. షటిల్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకోండి,
మీకు ఎమ్మటే లైబ్రరీ మెంబర్షిప్ తీసుకోండి, ఎమ్మటే. సావాసం ఎంతసేపు, అలవాట్లే అట్రాక్ట్ చేస్తాయి. ఉమ్. సావాసం అబ్బో, దాని గురించి అయితే నేను చెప్పనలవి కాదు. కొంతమందికి నేను చెప్తున్నప్పుడు అవును సార్, కరెక్ట్ సార్ అని చాలా ఎన్లైట్ అయిన బుద్ధుడిలాగా మాట్లాడతారు. తర్వాత వచ్చేసరికి ఉండదు. ఎందుకు, ఎక్కడ పోతుంది అని అంటే, నా తర్వాత వాళ్ళు మాట్లాడే ఫోన్లు, వాళ్ళ యొక్క అలవాట్లు కొంచెం ఇక అంతే. ఇంకా ఇప్పుడు నేను చెప్పేది సరైన సావాసం అని అనుకుంటే, ఈ సావాసాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు అది స్టార్ట్ అవుతుంది, లేకపోతే అంతే. మీరు P3 అనే దాంట్లో లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని నిజాలు అనేది చెప్పాలి. P3 అంటే P1 అంటే ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. రమాదేవి గారు, బుచ్చిరెడ్డి గారు, ముఖ్యంగా 250. కుంభం జానయ్య గారు నమస్తే. స్టార్ 250 బ్రాండ్ న్యూ. అందరం ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం రియాక్షన్స్ ద్వారా. మీరు సీనియర్స్, డియర్ సీనియర్స్, నేను సబ్జెక్ట్ అట్లా వెళ్తూ ఉంటది. మీ అచీవర్స్ ఉన్న, రిటైలింగ్ చేసిన ఈ శుక్రవారం ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి, శనివారం శుక్రవారం తెలియజేయండి. నాకు ఇట్లా టైప్ చేసి పెట్టండి, సందర్భానుసారం వాళ్ళని మనం అప్రిషియేట్ చేద్దాం. P3 మీరు రాసుకోవాలి. గణేష్, సునీత మేడం, వందన గారు వచ్చారు. రెడీ అయ్యి వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసి కూర్చోండి. సో అది చక్కటి అలవాటు. కుదరకపోతే రియాక్షన్స్ ఇవ్వండి. రియాక్షన్స్ ఇవ్వడం కూడా రెస్పాన్స్ ఇవ్వడం అని అర్థం. అది వాట్సాప్ లోనైనా, జూమ్ లోనైనా, అది మంచి అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టు సావాసం దొరుకుతుంది. అలవాట్లు అంటే పెద్ద పెద్దవి అనుకోకండి, చిన్న చిన్న అలవాటు. జస్ట్ ఇట్లా కొంచెం బ్లేజర్ వేసుకొని కూర్చోవడం చిన్న అలవాటే, కానీ దీనికి తగ్గట్టే సావాసం దొరుకుతుంది. ఎల్లప్పుడు చక్కగా శుభ్రంగా ఉండడం, దీనికి తగ్గట్టే సావాసం దొరుకుతుంది. మీరు ఏ చిన్న చిన్నవి, డైట్ ప్లాన్ చిన్న అలవాటే, కానీ మంచి సావాసం దొరుకుతుంది. మీరు ఇక చెక్ చేసుకోండి. ఇక ఇక్కడి నుంచి జీవితాన్ని ఇట్లా చూడండి. జ్ఞాత దశ, ద్రష్ట దశ, ప్రవేశ దశ అని 3 ఉంటాయి స్టేజెస్. జ్ఞాత దశ, ద్రష్ట దశ, ప్రవేశ దశ. జ్ఞాతం అంటే తెలుసుకోవడం, ఓహో అక్కడ ఉంది అనేటువంటి ఒక చిన్న తెలుసుకుంటాం. ఇప్పుడు నేను అట్లా చెప్తున్నాను, ఓహో అలవాట్లు ఫస్ట్ మన సావాసాన్ని అనే విషయం తెలుసు. అనిత గారు వచ్చారా? గుడ్. అట్లా చెప్పగానే వినేవాళ్ళు ఉంటే టీచర్లకు ఇష్టం. రావాలి, ఏముంది. తర్వాత ఒకవేళ నిద్రకి ఇంకొంచెం నిద్ర ఉందనుకోండి, తర్వాత అర్ధగంట రెస్ట్ తీసుకోవాలి హాయిగా, చాలు. మళ్ళీ 10 గంటలు పని చేయొచ్చు. సరేనా? జ్ఞాత దశ ఇది. ఓహో ఇదే ఇట్లా అయితే కరెక్ట్, ఇట్లయితే కరెక్ట్ అని ఎప్పటికప్పుడు లైట్లు వెలిగించుకుంటూ ఉండాలి. మనలో ఎంతో పెద్ద వెలుగు ఉంటది. ఒక లైట్, చిన్న లైట్ వెలిగిందంటే కొంచెం అంత చీకటి పోయినట్టే. తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతి వైపు తీసు. అది ఎక్కడో లేదు, జ్యోతి మనమే ఉంది, కాకపోతే దానికి మబ్బులు ఉన్నాయి, ఒక్కొక్క మబ్బు పోతుంది. ఓకే, అది ఒకటి. అది తెలుసుకుంటుంటే ఉంది, ఎంత తెలుసుకుంటుంటే అంత హ్యాపీనెస్ అనమాట. ఆ తెలుసుకునే దశకి ఫస్ట్ చేరుకోవాలి తప్పదు. ఎవరు కూడా నాకు చెప్పండి సార్ నేను వింటాను అని ఎవరు పుస్తకాలు తీసుకొని కూర్చోరు, చాలా కష్టం. సార్ నా మాట 4 వింటున్నారంటే గ్రేట్. సార్ నా మాట 40 మంది వింటున్నారంటే కంపెనీ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఓ చాలా గ్రేట్, వెరీ గుడ్ అన్నట్టు. అంతే, నువ్వు ఎంతమందితో సమానం, అదే కదా బిజినెస్. మరి నీ ప్రొడక్ట్, నీ కస్టమర్లు. ఒక సీనియర్ జూనియర్ కి ఏమిస్తాడు, ఒక తండ్రి కొడుకు ఏమిస్తాడు, ఒక వ్యాపారాన్ని స్థాపించి దానికి ఒక గుడ్ విల్ ఇచ్చి, కస్టమర్స్ని ఇచ్చి, అది కొడుకు ఇస్తాడు, తర్వాత తరం నడిపిస్తుంది బిజినెస్. అలాగే ఇక్కడ సీనియర్ ఏమిస్తారు, మనం ఈ తెలుసుకునే లోపు, దర్శించే లోపు
అంటే దస్ట్ అంటే వివేకం అని, వివేకం బ్రాకెట్ లో వివేకం. లోపు ఏం చేస్తారు? ఫస్ట్ మనం స్టెప్ 1 గురించి తెలుసుకుంటాం, దాన్ని ఎలా సక్సెస్ చేయాలో తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం అందులో వచ్చే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత ద్రష్ట స్టేట్ కి వెళ్తాం. అంటే ఆ సక్సెస్ ని మనము గెస్ చేయగలుగుతూ ఉంటాం. ఇగో ఇలా చేస్తే సక్సెస్ వస్తుందని తెలుసుకోవడం జ్ఞాతం స్టేజ్. ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీలోనే ఆ వివేకం ఉదయిస్తుంటది. నాకు అర్థమైపోతుంది సార్ ఇది అని, నాకు వచ్చేస్తుంది సక్సెస్ అని అర్థమైపోతుంది. మై డియర్ 250s అండ్ 500s కొంచెము ఇదివరకు అంటే 250 అంటే ఒక్కొక్క స్టార్ అయ్యే వరకు ఓపిక ఉండడం. ఒక్కొక్క స్టార్ అయ్యే వరకు ఓపిక. 500 అంటే 10 స్టార్ అయ్యే వరకు ఓపిక ఉండడు. ఇక ఓపికనే పరీక్ష అనుకోవాలి, అంతేనా బాగా సార్? ఓపిక పరీక్ష ఇండస్ట్రీ అందరిలో ఓపిక పెంచుతుంది. ఓపికని పెంచుతుంది. సో ఆ ఓపికకి పరీక్ష 10 స్టార్స్. నాకు ఏదైనా ఒక టెన్షన్ ఉందంటే, ఒకవేళ ఎవరికైనా ఆ క్రియేషన్ అనేది జరక్క లేట్ అయితే వాళ్ళు కొంచెం ఏమన్నా డల్ అవుతారు, డీలా పడతారేమో అని అదొక్కటే ఉంటది నాకు. అందుకనే ఎవరైనా రాకపోయినా కూడా ఆ డీలా వల్ల ఆ నిరుత్సాహము, అసహనము, అసంతృప్తి వచ్చిందా అనేది కొంచెం ఉంటది అంతే. ఇంకా మిగతాది నో డౌట్, నాకు వాళ్ళ సక్సెస్ మీద నో డౌట్. సక్సెస్ నేను ఎక్కడి నుంచి చూస్తాను? సక్సెస్ ప్రాస్పెక్ట్ స్థాయి నుంచే చూస్తాను. ప్రాస్పెక్ట్ స్థాయి నుంచి. ప్రాస్పెక్ట్ లో సక్సెస్ ఏముంటుంది? ప్రజెంటేషన్ నచ్చడం. అంటే ప్రజెంటేషన్ నచ్చడం అంటే మన యొక్క ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్, వీవాకి సంబంధించినటువంటి ఆ వీడియో ప్రజెంటేషన్ ద్వారా తనకి నచ్చడం. అక్కడే మొదటి సక్సెస్ విజయం స్టార్ట్ అయిపోద్ది. మనం అలా చేయగలిగామనంటే ఇక వాళ్ళు గోల్ కొట్టేసినట్టే. మరి అతను కొంటే కదా సక్సెస్? కాదు కాదు, అతను వినిపించినా సక్సెసే, వినేటట్లు చేసిన సక్సెసే. అతని అక్కడనే ఆ ఫస్ట్ లోనే మనసును దోచుకున్న సక్సెస్. అది మొదటి విజయం. ఇది చెప్పాలి మన జూనియర్స్ కి. వాళ్ళు లేకపోతే అవ్వట్లే కదా సార్, కొనట్లే కదా అని అంటారు. లేదండి, మీరు చూడండి, వాళ్ళకి నచ్చింది, బట్ కరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఆ మనీ లేకపోవచ్చు, తర్వాత జీతం వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు అని మీరు చక్కగా కౌన్సిలింగ్ చేయగలగాలి. అది చాలా ముఖ్యం. దాన్ని రీజనబుల్ గా కరెక్ట్ గా చెప్పాలి. మొదటి సక్సెస్ ఎక్కడ ఉంది? ప్రజెంటేషన్ లో. అందుకని వాళ్ళు కూడా అంటారు, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డాక్టర్ ఇచ్చినట్టు ఇచ్చారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఇది అందరికి అవసరమే, నాకు కూడా అవసరమే. కానీ సమయానికి మనీ లేకపోవచ్చు, లేకపోతే భర్తను అడిగిన తర్వాత తీసుకోవచ్చు, తన దగ్గర ఉండవు కాబట్టి, ఇట్లా ఎన్నో అనేక కారణాలు ఉంటాయి. అదంతా వేరే సంగతి. ఓకే. ఇక రెండో సక్సెస్ ఎక్కడ? కస్టమర్ దగ్గరనే. కొనుక్కున్న అతను సక్సెస్. 3,000 రూపాయలు తింటే అయిపోతుంది, తాగితే అయిపోతుంది, ఇది ఇప్పుడు ఎందుకు, మళ్ళీ మనం కంటిన్యూ చేస్తామా, ఎప్పుడు వాడతామా ఇది, సరే మంచిదే అవ్వచ్చు, ఎప్పుడు వాడుతూ ఉంటామా 3,000 రూపాయలది అని, ఇట్లా ఎక్కడెక్కడికో ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలని పక్కన పెట్టి ఫస్ట్ అది ఆరోగ్యం కోసం కొన్నారు చూసారా, అది సక్సెస్. ఏది? కస్టమర్. అందుకని థ్యాంక్ యూ మీట్ వాళ్ళకి. మళ్ళీ కొంటారనో లేకపోతే మనతో ఉంటారనో కాదు థ్యాంక్ యూ మీట్. ఫస్ట్ కొన్నందుకు, 3,000 రూపాయల అగ్ని పరీక్షకు నెగ్గినందుకు. ఓకేనా? ఇది మరి మరి ఈ రోజు డేట్ వేసుకుని ఈ 2 పాయింట్లు రాసుకున్నారా? మన విజయం ఇట్లా ఉంటుందంట అని మీరు సంవత్సరం తర్వాత ఓపెన్ చేసినా కూడా అది కనపడదు. సంవత్సరం తర్వాత మీరు 500 గానో 1000 గానో ఉంటారు. అప్పుడు మీ టీంకి మీరు చెప్పగలగాలి. సో సెకండ్ సక్సెస్ కస్టమర్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు స్టార్ అయితేనే సక్సెస్, 250 అయితేనే సక్సెస్, 500 అయితేనే సక్సెస్, పెద్ద పెద్ద గోల్ పెట్టుకొని అట్లనే ఉంటారు. అట్లేం కాదు, అక్కడ నెగ్గినట్టు. థర్డ్ది లాగిన్ దగ్గర బిజినెస్ చేద్దామని వాళ్ళలో ఆలోచన వచ్చింది, అంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటేనే మీరు గొప్ప సక్సెస్ అయినట్టు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఆసక్తి కలిగిందంటేనే వాళ్ళు కూడా సక్సెస్ అయినట్టే. విన్ విన్ కదా, ఇది విన్నే అది విన్నే.
అట్లా చాలా చాలా సక్సెస్. కాబట్టి అందరి సక్సెస్ గురించి నాకు పెద్ద టెన్షన్ ఏం లేదు. కాకపోతే వాళ్ళ గొప్ప వాళ్ళు తెలుసుకోవట్లేదు అంతే. అరే ఇది జరిగింది అది ఎందుకు జరగదు? స్టార్ అయింది 250 ఎందుకు అవ్వదు? 250 అయింది 500 ఎందుకు అవ్వదు? ఒక్కొక్క స్టార్ దగ్గర ఇంకో 9 రావాలి. ఎందుకు రారు? ఇలా వెళ్ళాలి. ఆ ఆలోచన లేక, ఆ కాన్ఫిడెన్స్ ఐక్యన్ అనేది లేక, ఆ ధైర్యం లేక ఈ సబ్జెక్టు ఆ ఎమోషన్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ని కట్ చేస్తూ ఉంటుంది. టైం ని బ్యాలెన్స్ మొదట్లోనేమో చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని కష్టమైన వస్తూ ఉంటారు. తర్వాత కొంచెం కొంచెం నిరుత్సాహం. ఆ పాయింట్ దగ్గరనే నేను కొంచెం అందుకనే గ్రూప్ కాల్స్ చేసైనా సరే వాళ్ళ గురించి ఎట్లయినా కనుక్కుంటూ ఉండడం ఇది చేస్తూ ఉంటాను. మరి రెగ్యులర్ గా చూసుకోవాలి, డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవాలి, సక్సెస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకొక కంపెనీ స్నేహితుడు, తను నెట్వర్క్ మార్కెటింగ్, నాతో మాట్లాడుతూ అల్టిమేట్ గా ఫైనల్ గా కావాల్సింది వాళ్ళు ఎందుకు వచ్చారో అది వాళ్ళకు జరిగేలా చూడడమే కదా, సంపాదించుకోవడానికి వచ్చారు. ఆ సంపాదనలోకి వాళ్ళు వెళ్ళేటట్టు చూడడం అదే కదా మనకు ఉండాల్సిన స్కిల్ అని నన్ను అడుగుతున్నాను. ఎస్, 100% అదే. ఫైనల్ గా వాళ్ళు దేనికోసం వచ్చారో అది చూపించాలి. ఆ టీం బోనసే ఉపాధి. చక్కగా బాక్స్ కొట్టుకొని మరి రాసుకోవాలి శ్రీకాంత్. టీం బోనసే ఉపాధి. మొదట్లో సీనియర్ హెల్ప్ చేస్తాడు మన ఉపాధి కోసం. తర్వాత మన ఉపాధిని స్వయంగా మనమే తెచ్చుకోవాలి. స్వయం ఉపాధి. స్వయం ఉపాధి. ఓకే, నో ప్రాబ్లం. వినబడుతుందిగా నేను చెప్పేది? అంతే. నువ్వు ఇవన్నీ చెప్పాల్సిన జస్ట్ ఇట్లా తంబిచ్చి తలగా ఊపితే చాలు. నువ్వు హాస్పిటల్లో ఉన్నా వేరే వర్క్ లో ఉన్నా కూడా లాగిన్ అయ్యి వింటున్నావు చూసావా, అది నీ శ్రద్ధ. దానికి నీళ్లు పోయాలి. అంటే సబ్జెక్ట్ నీళ్ళు అంటే సబ్జెక్ట్ పోస్తూ ఉండాలి. ఎలా వస్తుంది సబ్జెక్టు? సాధన చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. తర్వాత సావాసం వల్ల వస్తుంది. నేను ప్రాక్టీస్ లో ఫస్ట్ ది P1 చెప్పాను తప్పనిసరిగా. ఉంచేసారు. 1 సెకండ్. రైట్, సారీ. సో ఇది P1 అనేది జాగ్రత్తగా వినండి, చాలా నెమ్మదిగా. అందరికీ కొత్త వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నా కాబట్టి పాత వాళ్ళు కొంచెం పేషెన్సీగా ఉండండి. అంటే విన్నవాళ్ళు, పాత వాళ్ళు అంటే మీన్స్ విన్నవాళ్ళు. P1 అంటే ప్రెజెన్స్. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఒక 3 అయితే నడిపిస్తున్నాము. సర్వీస్ అన్నమాట. కొన్న వాళ్ళని అట్లే వదిలేయకుండా, కావాలి అనుకున్న వాళ్ళని అట్లే వదిలేయకుండా ఎడ్యుకేషన్ ఇస్తూ సర్వీస్ ఇవ్వడం. ఒక జూమ్ లింక్ తీసుకొని అంటే మన గురించి మనం స్వయం ఉపాధి మనం మనం చూసుకుంటూనే వాళ్ళ ఉపాధి కూడా చూస్తున్నామని. జస్ట్ ఫోన్లలోనే మోటివేషన్ చేసి వదిలేయకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. తద్వారా నేను నిలబడతాను, మీరు నిలబడతారు, వచ్చే వాళ్ళు కూడా నిలబడతారు. అది ఎడ్యుకేషన్. ఈ సర్వీస్ ఇవ్వడం ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి దీని మీద 24 అవర్స్. అందుకనే సీనియర్ ఫుల్ టైమ్ పట్టించుకుంటాడా చూడండి, మీకు రాబోయే రోజుల్లో మొత్తం ఇదే చెక్ చేస్తారు. అమ్మాయిని తెచ్చుకోవాలంటే, అబ్బాయిని తెచ్చుకోవాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో, ఒక ఐడి ఒక దగ్గర వేయాలి అని అంటే ఫస్ట్ మొత్తం కనుక్కుంటారు మీ సీనియర్ ఎవరు, ఎట్లా పట్టించుకుంటాడు అన్నీ కూడా. ఈ నేను చెబుతుంటాను కొన్ని విషయాలు, ఇట్లా P1 P2 దాని విషయాలు. అట్ సేమ్ టైం ఈ నెట్వర్క్ లో ఇంపార్టెంట్ అయినవి ఈ పాయింట్స్ కూడా రాసుకుని 2 బాక్సులు పెట్టుకోండి. నాదొక బాక్స్, ఇతనిది ఒక బాక్స్. ఈ రోజు
ముందుకెళ్ళాలి, బాగా సక్సెస్ అవ్వాలంటే ఒక 7 పాయింట్స్ని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈ 7 పాయింట్స్ మీలో ఉన్నాయంటే ఈ బిజినెస్లో సక్సెస్ చూడడం అనేది కంపల్సరీ అనమాట. సో నేను స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే అందరూ కూడా ఇది కంపల్సరీ చూడాలి. ఫైనాన్స్కి సంబంధించి అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సో ఈ డైరెక్షన్ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదటగా మనకు ఉండాల్సిన క్వాలిటీ వచ్చేసి ప్యాషన్. మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూడండి, లేకపోతే పెద్ద పెద్ద ప్యాషనేట్గా జాబులు చేసే వాళ్ళని చూడండి, సినిమా హీరోలుగా అయ్యే వాళ్ళని చూడండి. ఎదుగుతున్న వాళ్ళందరూ, ఎదిగిన వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా ఉండేది ఆ ఫీల్డ్ పట్ల ప్యాషన్. జాబ్లో సక్సెస్ అయ్యే పర్సన్ కూడా జాబ్ నుంచి మేనేజరు, ఆ తర్వాత సీనియర్ మేనేజరు, తర్వాత CEO దాకా వెళ్తున్నాడంటే అతను చేస్తున్న జాబులో, అతను చేస్తున్న ఫీల్డ్ మీద అతనికి చాలా ప్యాషన్ ఉంది అని. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు చేస్తున్న పని మీద మీకు ప్యాషన్ ఉన్న రోజున ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ కనబడుతుంది. ఓకే, ప్యాషన్ ఇది అంటే ఇది కూడా తెలియదు. ప్యాషనేట్గా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేదని అంటే కొంతమందికి తెలియదు. నాకు కూడా చాలా తెలియదు. ప్యాషన్ అనే పదం కూడా ఎప్పుడో ఒక దగ్గర కొత్తగా వినుంటాను నేను. ఆ తర్వాత ప్యాషనేట్ అంటే ఇదే అర్థం అని తెలుసుకొని ఉంటాను. బహుశా మీరు ఇప్పుడే విన్నారనుకో, నోట్ చేసేసుకోవాలి. అచ్చా, ప్యాషనేట్ గా ఉండాలి. ఇక మీద వినబడుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినబడుతూనే ఉంటుంది. ఆ జ్ఞాత దశ నుంచి ద్రష్ట దశకి వెళ్తారు. ఆ తర్వాత మీరు ప్రవేశ దశ అంటే ఆ సక్సెస్ లోకి వెళ్ళిపోవడం, ఆ 500 అయిపోతారు. అంతే. సో అందుకనే ప్రతి ఒక్కరిని జ్ఞాత దశకి తీసుకురావడం, తెలియాల్సింది సబ్జెక్ట్ చెప్తూ ఉండడం, తర్వాత ద్రష్ట దశ, తర్వాత ఇది. ఓకే, రెండో పాయింట్. సో వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు అని ఈ బిజినెస్లో జాయిన్ అయిపోయారు. దీంట్లో అంత డబ్బు వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది అని కూర్చొని కలలు కంటే రూపాయి రాదు. ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ బిజినెస్లో ఎలా అయినా సంపాదించాలి, సో దీని టెక్నిక్స్ ఏంటి, దీని టిప్స్ ఏంటి అని దీని గురించి తెలుసుకోవాలని మీకు ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో, మీరు ఎప్పుడైతే ప్యాషనేట్గా బిజినెస్ నేర్చుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా దాని మీద మీకు ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఏర్పడినప్పుడు మాత్రమే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. వితౌట్ ప్యాషన్ ఏ దాంట్లో కూడా సక్సెస్ అవ్వలేము. ఈ బిజినెసే కాదు, ప్యాషన్ లేకుండా ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవ్వలేము. ఇది ఫస్ట్ పాయింట్. మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీరు చెక్ చేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్ నాలెడ్జ్. సో మీ కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉందా, 10 ప్రోడక్ట్ ఉన్నాయా, 100నా, 200 ప్రోడక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 200 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ప్రోడక్ట్ గురించి మీకు పూర్తిగా తెలవాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ ఏంటి, దేంతో తయారు చేస్తారు, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనే మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి. తన పాయింట్స్ కూడా రాసుకుందాం. ఒకటి ప్యాషన్గా ఉండాలి, ఇంకోటి ప్రొడక్ట్ గురించి ఒక మినిమం అనేది ఉండాలి. ఎందుకంటే అందరికీ కావాల్సినంత డెప్త్ ఒకటేసారి అంతా మనకు తెలియకపోవచ్చు. మినిమం ఎంత ఉంటుందో అంత చెప్పేసి మిగతాది ప్రజెంటేషన్కి ఆసక్తి కలిగిస్తే చాలా బాగుంటుంది. ఆసక్తి కలిగించడం గొప్ప స్కిల్. అది మీరు ఆ స్కిల్ ఉందంటే ఇంకా మీరు కొట్టేసినట్టే. ఆసక్తి కలిగించే స్కిల్, అర్థం చేసుకునే స్కిల్, అర్థమయ్యేటట్లు చెప్పే స్కిల్. సార్ నేను ఆసక్తి కలిగించడం కాదు, ఆసక్తి కలిగించే వాళ్ళనే నేను తయారు చేస్తున్నానంటే ఇంకా అతను మెంటర్ స్థితికి వెళ్ళినట్టే. ఇది కొంచెం విని పెట్టుకోండి, జ్ఞాత దశలో ఉంచుకోండి దాన్ని. మీరు నెమ్మదిగా దాన్ని ఆ ద్రష్ట దశకి వెళ్ళిపోతారు. పేరెంట్ ఆ యొక్క పిల్లవానిలో ఆ యొక్క ఆసక్తి కలిగించాలి. అంటే యాక్చువల్లీ దండోపాయం అయితేనే ఆసక్తి కలుగుతుంది, భయంతోటే వస్తుంది. ఆసక్తి కలిగించడం చాలా కష్టం అవుతుంది. మంచి భయం పెడితేనే మంచిగా ఉంటుంది అని ఉంటుంది. ఇది పాతకాలం, మారిపోయింది కాలం. అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు అంతా కూడా ఆసక్తి, ఇంట్రెస్ట్ కలిగించాలి.
అతనిలో ఆసక్తి కలిగించడానికి నేను ఏం ఆచరించాలి అని ఎప్పుడు రీసెర్చ్ చేయాలి, అన్వేషి. వారిలో ఆసక్తి కలిగించడానికి నేను ఏం ఆచరించాలి అనేది ఒక గొప్ప రీసెర్చ్, అది చేస్తూ ఉండాలి. అభ్యాసిగా మారుతారు, చక్కటి అభ్యాసిగా సాధకుడిగా మారుతారు, సాధించుకుంటారు. ఇది కమ్యూనిటీ కామర్స్ లో కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి టాపిక్ మీకు బాగా తెలియాలి. సక్సెస్ అయ్యేంత వరకు ఎటువంటి దృష్టి అటు ఇటు అర్జునుడికి పక్కకి పోకుండా, చాలా మందికి అక్కడ ఉండేటువంటి ఇంకో పండ్లో ఫలము ఇంకోటి కనబడుతూ ఉన్నప్పటికీ నాకు మాత్రం నా లక్ష్యమే కనబడుతుంది, ఆ దారం సూత్రమే కనబడుతుంది, అలాగే ఉంచుకోవాలి. ఓకే. P1 ప్రెజెన్స్ అనేది ఏదో ఒక ప్రోగ్రామ్ లో ప్రెజెన్స్ ఉండడం. ఈ సోమవారం కుదరలేదు జిఎస్ఎం, ఓకే బుధవారం కుదురుతుంది అని ఆ ప్రెజెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. రెండవది ప్రెజెంటేషన్, చక్కటి ప్రెజెంటేషన్ మీద ఆసక్తి కలిగించాలి. నా స్నేహితుడి దగ్గర వెల్నెస్ కి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ వినాలన్న ఆసక్తిని నేను కలిగించలేకపోతే కొనాలన్న ఆసక్తి వస్తుందా? ఫస్ట్ ఏది ఈజీ గణేష్ గారు? వినడం ఈజీనా, కొనడం ఈజీనా? వినడం ఈజీ కదా, ఎందుకంటే ఎట్లాగో మన స్నేహితుడు కాబట్టి, మన నేమ్ లిస్ట్ లో ఉన్న పర్సన్ కాబట్టి వినడం ఈజీ. ముందు దీన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయించాలి వినేలాగా. ఓ మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఒకసారి ఈ యొక్క గ్లూకోజ్ మనకి ఎందుకు శాపంగా ఉంది, దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, నేను కేవలం షుగరే నష్టం అనుకుంటున్నాను డయాబెటిక్. అమ్మో కాదు కాదు, నీ పళ్ళు కూడా పగిలిపోతాయి ఆ గ్లూకోజ్ వల్ల, నీ కళ్ళు కూడా దెబ్బతింటాయి. రాను రాను పెరిగిందంటే ఇంకా నీ కిడ్నీస్ మీద కూడా పడుతుంది, నీ లివర్ కూడా కారణం, ఫ్యాటీ లివర్ కి కారణం అవుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఎన్నో ఉన్నాయి, ఇది ఒకటే కాదు. నువ్వు ఈ చక్కటి ప్రజెంటేషన్ విని తీరాలి. నా కోసం నువ్వు ప్రొడక్ట్ కొనుక్కున్నా కానీ ముందైతే నువ్వు ఈ ప్రజెంటేషన్ వినాలి. ఇది ఎవరు అనాలి? ఈ స్టెప్ 1 సాధకుడు అనాలి. ఈ స్టెప్ 1 సాధకుడు ఈ 250కి తెలియాలి. ఎందుకంటే మీరే ఆ స్టెప్ 1 ఆ కస్టమర్ దగ్గర, ఆ స్టార్ దగ్గర, ఆ యొక్క లాగిన్ అయిన వ్యక్తి దగ్గర ఉండేది ఎవరు అనుకుంటున్నారు? డైమండ్ కాదు, ఎగ్జిక్యూటివ్లు కాదు, సీనియర్లు కాదు, అక్కడ వచ్చిన ఆ కొత్త వ్యక్తి, ఆ బ్రాండ్ న్యూ వాళ్ళే, ఆ 250నే. వాళ్ళకి ఈ విషయాలు తెలియాలి. మనకు తెలియడం వల్ల ఆ కొత్త వ్యక్తులకి తెలియాలి. అందుకే ఈ రోజు కమ్యూనిటీ కామర్స్ ఆ కొత్త వ్యక్తుల కోసం. ఈ అన్ని విషయాలు ఎగ్జిక్యూటివ్ మీట్ లో చెప్పొచ్చు, ఆ లీడర్స్ మీట్ లో 1000 వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఆ కొత్తగా వచ్చేటువంటి ఆ కొనే వ్యక్తులకి, రెగ్యులర్ గా ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞాత దశ చాలా అవసరం. ఏమంటారు? ఇలా పదే పదే నేను 100 సార్లు చెబితే అప్పుడు కొద్దిగా అర్థమవుతుంటది. ఇంత కొంచెం కొంచెం అనుభవం మీద ద్రష్ట స్టేట్కి వెళ్తాం. అట్లా విని తెలుసుకోగా ద్రష్ట. ఎప్పుడైతే వినడమే కాదు కాంక్షించడం, ద్రష్ట అనేటువంటి కూడా వెళ్తామో, వివేకం, నేను కనెక్ట్ అవుతున్నాను, దగ్గరికి వస్తున్నాను. కాఫీ పెడుతూ ఉంటే స్మెల్ వచ్చిందంటే ఇంకా అయిపోతుందని అర్థం, అంతేనా? పదార్థం అంతేనా? వంట స్మెల్ తగిలిందంటే వంట అయిపోతున్నట్టు, అంతేనా? కరెక్టే కదా. వంట పూర్తి అవుతుందని స్మెల్ స్టార్ట్ అయింది అని అంటే అట్లా. అలా ఆ ఆ వివేకం ఇంకా అయిపోతుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రవేశం, సక్సెస్, ఇంకా 500 అయిపోతాం. ఓకే. ప్రెజెన్స్ లో ఆసక్తి మనకు ఉండాలి, ప్రెజెన్స్ లో ఆసక్తి మనకు ఉండాలి. ఓకే. ఇప్పుడు మీ ప్రెజెన్స్ సక్సెస్ అవ్వాలనుకోండి, ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, మిగతా క్లాసులో కావచ్చు, సక్సెస్ అవ్వాలనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఆ వింటే సరిపోద్ది కదా అని అన్నారంటే ఇంకంతే. ఇంకా ఫస్ట్ లేచి సోప్ తోటి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. మీ ప్రెజెన్స్ సక్సెస్ అయిపోతుంది.
ప్రెజెన్స్ సక్సెస్ అయిపోతుంది. తర్వాత ఒక దగ్గర కూర్చునే ప్లేస్ని సెట్ చేసుకోవాలి. సోఫా మీదనో లేకపోతే ఇట్లా ఒక గోడకి ఇట్లా పెట్టేసి ఇట్లా పెడితే, ఎవరు చెప్పారు? నా సీనియరే చెప్పాడు. నువ్వు ఒక గోడ వైట్ సున్నం వేసిన దగ్గర కూర్చొని అట్లా కూర్చో సరిపోతుంది. ఒక స్క్రీన్ లాగా గోడనే కనబడుతుంది సునీల్. ఓకే, మొత్తం గోడ వైట్ గోడ. ఇప్పుడు నేను నీకు ఎట్లా చెప్తున్నా, నా సీనియర్ నాకు అట్లా చెప్పాడు. ఓకే, ఇప్పుడు నువ్వు గోడ ఓన్లీ గోడనే కనిపించేటట్టు తిప్పు చూద్దాం. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకో. గణేష్ గారు కొంచెం ఇటు, ఆ పిల్లర్ కూడా లేకుండా మీరు ఓన్లీ గోడ చూపెట్టండి. మీరు కొంచెం సెంటర్ వచ్చేయండి. అట్లా, అది బ్యాక్గ్రౌండ్. ఇదనమాట. ఇట్లా దగ్గరుండి నేర్పించారు నాకు సీనియర్, ఒక సీనియర్. అది కూడా ఒక కారణం అనమాట, ఏం లేకుండా. ఓకే, కమల్ గారు ఇట్లా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ జానయ్య గారు ఓన్లీ ఆ వైట్ గోడ, లేకపోతే కలర్ ఉంటే కలర్, అది ఒక్కటే అట్లా ఉండాలి. అది ఒక ప్లేస్ సెట్ చేసేసుకోవాలి అక్కడ. ఒక లేదు నాది సెల్ ఫోన్ మొబైల్ అని అనుకుంటే ఏదైనా బాక్స్ కానీ ఏదైనా కానీ ఇట్లా దానికి అడ్డు పెట్టుకొని దాని మీద పెట్టే, ఇంకా అది బాక్స్ ఊకి తిప్పొద్దు ఇల్లంతా, దాన్ని అట్లా పెట్టేయాలి. అక్కడ పెట్టి సెల్ ఫోన్ ని ఆన్ చేసేసుకొని అక్కడ పెట్టుకొని కూర్చోవాలి. అట్లా నిర్దేశిత ప్లేస్ ఉండాలి. రెడీ అవడం మొదటిది, తర్వాత నిర్దేశిత ప్లేస్. సో ప్రెజెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసము? వినడం మనకు అవసరము, ప్రెజెన్స్ టీంకి అవసరము. వినడం మనకు అవసరం, ప్రెజెన్స్ టీంకి అవసరం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్నదే అనిపిస్తుంది. నేను ఇందాకే చెప్పాను, సూక్ష్మంలోనే మోక్షం దాగి ఉంటుంది. నేను మూలమైన విషయాలని ఆ మూల ఆధారం దగ్గరనే ఉంటా. పైపైన ఏం సంపాదిస్తే ఏమొస్తుంది అనేది ప్రవేశ దశ, అది ఫైనల్ దశ, ప్రవేశ దశ, ఫ్రూట్ దశ అది. అట్లా. ఓకే, సో P1 ప్రెజెన్స్, P2 ప్రెజెంటేషన్. దీని మీద ఆసక్తి కలిగించేటువంటి విఘ్నులం కావాలి, ఆసక్తి కలిగించాలి. ఫస్ట్ ఎస్, ఈ మేడం చెప్పేది వినాలి నేను అని అనిపించాలి. ఈ బివి పట్టాభిరామ్ గారు, ఆ దశకు నువ్వు చేరుకున్నావంటే నీకంటే గొప్ప అధ్యాపకుడు ఉండడు. ఇంకా ఆసక్తి కలిగించడం అనేది మెయిన్. మీరు దేంట్లోనైనా సరే ఆసక్తి కలిగించడం, ఇంకా బిజినెస్ మ్యాన్కి అయితే ఖచ్చితంగా ఉండాలి ఆసక్తి కలిగించడం. రాజమౌళి పాటించే ప్రధాన సూత్రానే ఇది, ఆసక్తి కలిగించడం. ముందు కథ చెప్పి దానికి ఆసక్తి కలిగించి తర్వాత కథనం చూడండి అంటాడు. ఆయనకున్న కాన్ఫిడెన్స్ అది, కథనం. ఓకే, P2 అనేది ఆసక్తి కలిగించడం, ప్రెజెంటేషన్, చక్కగా వీడియో ప్రెజెంటేషన్. P3 అనేది ప్రమోషన్, ప్రమోషన్ చేయడం. అంటే ప్రమోషన్ చేయడం అంటే దాన్ని నా భాషలో చెప్పాలంటే ఎల్లప్పుడూ పేరెంట్ తన పిల్లల్ని గుర్తుపెట్టుకొని ఉన్నట్టు ఎల్లప్పుడూ టీంని గుర్తుపెట్టుకొని ఉండాలి. టీం సార్ ఒక లింక్ పెట్టారు, ఓకే నేను తమ్మిచ్చాను, ఓకే తమ్మిచ్చేసాను, అయిపోయింది. ఒక్కడు కాదు కదా ఇక్కడ, జట్టు పని, జంట పని, జట్టు పని. నాదైపోయింది, మరి మా వాళ్ళ సంగతి ఏంటి అని వెంటనే ఆలోచన అటు వెళ్ళాలి. నేను లేచాను, ఓకే బానే ఉంది, నా సీనియర్ మీద భయమో భక్తో దేని వల్ల నేను లేచాను, నేను వస్తున్నాను, బానే ఉంది. వాట్ అబౌట్ మై జూనియర్స్, నా ఫ్యామిలీ ఏంటి? మంజుల మేడం, మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళారు, మీ ఓన్ని దృష్టిలో పెట్టుకుంటారా పెట్టుకోరా చెప్పు. మా అమ్మాయికి ఇది ఇష్టం ఉండదు, ఇది తినదు అని. నిన్న నేను ఒక కర్రీ చెప్పాను, మళ్ళీ ఇంకోటి వండింది. అది ఎందుకు వండామంటే ఇది చిన్నదానికి ఇష్టం ఉండదు అని. చూడండి తల్లి ఎట్లా ఆలోచిస్తుంది. దాన్నే పేరెంట్ లాగా ఆలోచించడాన్నే పేరెంటింగ్ యాటిట్యూడ్ అంటారు. ఆ యాటిట్యూడ్ ఉండాలి, పేరెంటింగ్ యాటిట్యూడ్ అని. అదొక పెద్ద సూత్ర, సైకాలజీ సూత్ర, నెట్వర్క్ మార్కెటింగ్ సూత్ర.
కాకపోతే నేను కొంచెం అర్థమయ్యేలాగా దాన్ని మనం ఎట్లా అయితే ఫస్ట్ టీము మన ఫ్యామిలీ, సెకండ్ టీము వివో ఫ్యామిలీ, పర్సనల్ ఫ్యామిలీ, ఫస్ట్ టీం, అది కూడా టీమే, అక్కడ కూడా టీం లీడర్, అది మహిళ కావచ్చు పురుషుడు. రెండో టీం వివా ఫ్యామిలీ. ఇక్కడ కోపం రాకుండా అక్కడ కోపం రావడం, లేకపోతే ఆ పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళతో ప్రేమగా ఉండి వీళ్ళతో ప్రేమగా ఉండకపోవడం, ఇలాంటివన్నీ దోబుచ్చులాడొద్దు. రెండు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ప్రమోషన్ అనే పాయింట్ అర్థమైందా ఇప్పుడు గణేష్, సునీత మేడం? ప్రమోషన్ అని అంటే మన టీం గురించి మనం ఆలోచించడము. వెంటనే ఈ వీక్లీ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ మీరు కమ్యూనిటీలో గెలవాలి అని అంటే, మీ కమ్యూనిటీని మంచిగా తీర్చిదిద్దుకోవాలని అంటే, క్రియేట్ చేసుకొని తీర్చిదిద్దుకోవాలంటే, ప్రతిరోజు పద వినోదం ఆడేటప్పుడు, ఏదైనా చెస్ ఆడేటప్పుడు, ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఎంత ఫోకస్ గా దీని మీదే ఉంటుంది. డిస్టర్బ్ చేస్తే పిచ్చి కోపం వస్తుంది కదా. అట్లా మీరు అంత పదును పెట్టాల్సింది ఎక్కడ అంటే, ఎవరైతే లాగిన్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందా ఎవ్రీ వీక్ అనేది, కనీసం 500 అయినా సరే వాళ్ళ మెసేజ్ రావాలి. ఈ పదును పెట్టాలి ఇక. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు చూపెట్టలేదు, వాళ్ళు ప్రెజెంటేషన్ చేయించుకోవట్లేదు, ఇవన్నీ కాదు. వాళ్ళు మరి అర్థం చేసుకోవాలి. మరి అక్కడనే పేరెంటింగ్ యాటిట్యూడ్ అంటే, ఓ శ్రీకాంత్ ఆలోచించాలి, సునీత మేడం కి వీక్లీ ఇన్కమ్ వచ్చిందా, లేకపోతే ఎన్ని వారాలు అయింది వచ్చి, యాజ్ ఎ సీనియర్ గా దీనికి పదును పెట్టాలి ఎట్లయినా సరే. మా సీనియర్ చెప్పేవాడు, నువ్వు ఇన్కమ్ ఇచ్చి భరోసా ఇప్పిస్తూ ఉంటే వాళ్ళే నీతోటి ఉంటారు. ఫస్ట్ దీని మీద కాన్ఫిడెన్స్ రావాలి. ఇట్లా ఎవ్రీ వీక్ ఎంతో అంత ఇన్కమ్ వస్తూ ఉంటే, అప్పుడు అప్పటిదాకా ఫుల్ గా పర్ఫెక్షన్ కోరుకోవద్దు. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ గా పర్ఫెక్షన్ కోరుకోవద్దు. వీక్లీ వస్తూ ఉంటే అప్పుడు వాళ్ళే కొంచెం కొంచెం పర్ఫెక్ట్ గా తయారవుతాం. ఇక వీక్లీ టీమ్ బోనస్ వస్తూ కూడా వాళ్ళు ఈ ప్రెజెన్స్ ని, ప్రెజెంటేషన్ ని పట్టించుకోలేదంటే, చేతులారా దగ్గరుండి కట్టుకున్న ఇల్లుని కూలగొట్టుకుంటారు. రెండు ఆర్గనైజేషన్ కాదు, బిజినెస్ ఆర్గనైజేషన్ కూలగొట్టుకుంటారు. ఒక ఆర్గనైజేషన్ పోతూ ఉంటుంది, తమ బిజినెస్ ఆర్గనైజేషన్ మాత్రం ఉంటుంది. దగ్గరుండి వాళ్ళ రాంగ్ ఎమోషన్స్ తోటి ఎడ్యుకేషన్ తీసుకోకుండా వదిలేసుకుంటారు. టీమ్ బోనస్ వస్తుంది అని అంటే వెంటనే జీతం ఇచ్చే వాళ్ళకి జీతం కోసం కనీస ధర్మం, కనీస న్యాయం ఎట్లా చేస్తుంటామో అలా ఇక్కడ టీమ్ బోనస్ వస్తుంటే మనం ఆ కనీస ధర్మం, కనీస న్యాయం ఏదో చేయాలి, చేస్తూ ఉండాలి. మినిమం అది, మినిమం వివా మనకి ఇస్తుంటే అదే. వివాకి ఇబ్బంది వచ్చినప్పుడు నేను అదే ఆలోచించాను, అసలు నన్ను ఎంత రాయల్ గా ఉంచింది ఈ వివో. అది ఒకప్పుడు నాకు బలమైంది, తర్వాత నేను బలం అవ్వాలి. తీసుకుంటున్న దగ్గర మనం ఇస్తున్నది ఎంత అనే ఒక సీనియర్ ఏం చెప్పారంటే, నువ్వు ఒకవేళ నువ్వు లేకపోతే నీ టీంకి ఎంత లోటు ఉంటుంది, అదే నువ్వు అని. నువ్వు లేకపోతే ఎంత లోటు ఉంటుంది, అది నువ్వు. ఏం లోటు లేదు, ఏం లేదు, ఉన్నా ఒకటి లేకున్నా అట్లా ఉందా, టీంకి నువ్వు ఆధారం అవుతున్నావా, లేకపోతే టీమే నీకు ఆధారం అవుతుందా? ఇట్లా ఆలోచించుకోండి. ఎంత కఠినమైనటువంటి టీచింగ్ ఇది, అవునా? ఈ టీచింగ్లకే మనం చప్పట్లు కొట్టాలి, లేకపోతే మనం స్కూల్లో గోడ దూకి పారిపోయే బ్యాచ్, వెనక బెంచ్ బ్యాచ్. సంపాదించే దగ్గర ముందు బెంచ్ ఉండాలి, సార్ కళ్ళల్లోకి చూస్తూ పాఠం నేర్చుకోవాలి. సార్ ఏమడుగుతాడు అని భయపడి వెనక బెంచ్లో, అప్పుడు సరే భౌతిక విద్యలో కానీ ఆర్థిక విద్యలో అట్లా కూర్చోవద్దు. ఆర్థిక విద్య, భౌతిక విద్యలో కూర్చుంటే కూర్చున్నాం సరిపోయింది. ఇది ముఖ్యం.
చూడండి, ఆ వ్యక్తి యొక్క గొప్పతనము తను తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక వివేకానందుడు ఈ సమాజం నుంచి తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత. ఒక అబ్దుల్ కలాము ఈ సమాజం నుంచి తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత ఈ ప్రపంచం నుంచి. ఒక అంబేద్కరు మనం ఇచ్చింది ఎంత, తను ఇచ్చింది ఎంత. ఇండస్ వీవా ఆల్వేస్ అన్సార్ సార్ ఈ ఇండియాకి నేను ఇచ్చేదే ఎక్కువ ఉండాలి అని అనుకుంటాను తీసుకునేదానికంటే. ఓకే, మనం ఒక గాంధీ తను తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత, ఇచ్చిన మెసేజ్ ఎంత. ఒక భగత్ సింగ్ తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత అని. ఆ ఇచ్చిన కొంచెం దానికి వాళ్ళు ఎంత ఇచ్చారు అని, అది మనది అసలైన ఆ పాత్ర పోషించారు. లేకపోతే ఎందుకు ఇంత కష్టాలు, ఎర్లీ మార్నింగ్ లేవడము, నోట్స్ రాసుకోవడం, ఏంది ఇదంతా కష్టం. ఒక అద్భుతమైనటువంటిది. చిన్న చిన్న ఇన్కమ్లు కాదు, చిన్న చిన్న ఇన్కమ్లు కాదు. కంపెనీలో ఇచ్చేటువంటి టాప్ ఇన్కమ్, ట్యాప్ ర్యాంక్ నాకు ఉండాలి అనుకోవాలి. కొట్టలే డైమండ్ సార్ కొట్టారు, నేను కొట్టాను డైమండ్ ర్యాంక్. ఉద్యోగం చేస్తూనే అట్లా ఉండాలి, అంత ఇష్టం. రైట్. ప్రమోషన్ అంటే పేరెంటింగ్ యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళని ఇప్పుడు P3 ఇంకా జీవితంలో మర్చిపోవద్దు. షాహినా గారు, యు లక్ష్మి గారు, మీరైనా సరే. అవును సార్ అప్పట్లో చెప్పారు. P1 అంటే ప్రెజెన్స్, టైంకి అటెండ్ అవ్వడం. వీడియో ఆన్ ఆఫ్ అనే తర్వాత సంగతి, ముందు అటెండ్ అవ్వడం మెయిన్. అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను కూడా ఏదైనా పనిలో ఉంటే ఆఫ్లో ఉండొచ్చు, సరైన పని ఉంటే, సరైన కారణం. అలా లేదు సార్ నేను జీవితాంతం ఆఫ్లోనే ఉంటున్నాను అని అంటే మాత్రం ఎమ్మటే చెక్ చేసుకోవాలి. వచ్చిన టీం నిలబడదు, కష్టం అయిపోతుంది. తర్వాతది ప్రజెంటేషన్, ఆసక్తి కలిగించడం, లేదా ఒకవేళ మీరు చేసే వాళ్ళు అయితే వీడియో ప్రజెంటేషన్ ఆసక్తి కలిగేటట్లు చేయడం. మూడవది ప్రమోషన్ విషయంలో నేను చేస్తున్న పని. నేను నిన్న చెక్ చేశాను, సార్ లింక్ పెట్టిన తర్వాత ఎంతమంది రెడీ సార్ అని అన్నారు, పంపించారు. వాట్సాప్లో ఎవరు యాక్టివ్ ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ టీమును కూడా యాక్టివ్ ఉండేటట్లు ఎవరు చేయగలుగుతున్నారు, ఇది బాగా చెక్ చేస్తూ ఉంటాను. నేను క్లాస్ నుంచి బయటికి వెళ్ళగానే ఎవరైనా స్టూడెంట్ని లీడర్గా పెట్టేది. కొంతమంది అందరిని చూడలేకపోయేవారు. ఎవరు నా మాట వినట్లేదు సార్ అనేవారు. వెంటనే ఏం చేసేది, సరే నన్ను నువ్వు కూసో, వినిపించే వాళ్ళని నిలబెడతాను వాళ్ళని. కొంతమంది ఇంకా వాడు లీడర్గా నిలబడ్డాడంటేనే మిగతా వాళ్ళందరూ గప్చిప్ అంటారు, సైలెంట్ అయిపోతారు అందరు. బోర్డు మీద పేర్లు రాస్తూనే ఉంటాడు అంతే. ఓకే, అట్లా మనం ఎంతమందిలో ఆసక్తి కలిగించుతున్నాం. నేను అందుకే ఒకసారి చెక్ చేశాను ఎంతమంది ఓకే సార్ డన్ అని. అది చూసి మీ జూనియర్స్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంటది. ఇప్పుడు నేను కొన్ని గ్రూపులు, అన్ని గ్రూపుల్లో మీరు చేసిన పనికి నేను రెస్పాండ్ అవ్వడము బూస్టింగా కాదా సునీత గారు? అది ఆరా పవర్ కావచ్చు, లేకపోతే అవునా, అది ఎంత బూస్టింగ్. అది మీ టీంకి అంత బూస్టింగ్ అయినప్పుడు మీరు కూడా ఎందుకు బూస్టింగ్ అవ్వరు? అవుతారు. మీ రెస్పాన్స్ కూడా బూస్టింగ్ ఇస్తుంటది వాళ్ళకి. ముందు ఈ రెస్పాన్స్ ని బాగా, రిసీవింగ్ రెస్పాన్స్ లోనే జీవితం అంతా ఉంటుంది. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, నేను చెప్పేది ఎలా రెస్పాండ్ అవుతున్నావు, మొత్తం అదే. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ని పొగిడాను, జానయ్య గారు ఎర్లీగా టైంకి వచ్చేస్తున్నారు, వీడియో ఆన్ చేస్తున్నారు విత్ బ్లేజర్ వచ్చి. అక్కడ ఏమన్నా సార్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. భోగ సార్ ఏమన్నారంటే, నాకు మంచిగా ఉన్నాడు సార్ జానయ్య సార్, ఎవరైనా గబుక్కున మేము ఆన్ చేయలేకపోతే సార్ వచ్చి వెంటనే ఎంసీ పాత్ర పోషిస్తున్నారా అన్నాడు. ఓకే గుడ్ సార్. సో ఇప్పుడు ఆ సార్ని నేను పొగుడుతున్నాను.
ఓకే, మిగతా ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు, డైమండే ఉన్నాడు అక్కడ. తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు దాన్ని అనేది ఇంపార్టెంట్. తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, తర్వాత తను ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. మనసులో ఒక విధంగా రిసీవ్ అయ్యి బయటికి ఒకలా రెస్పాండ్ అయినా కష్టమే, మళ్ళీ తరంగాలు దెబ్బతింటాయి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా విన్నర్ ఎప్పుడైనా? ఆత్మశుద్ధి లేని ఆచారం అదే. రిసీవింగ్ అండ్ రెస్పాన్స్, ఇక్కడి నుంచే మొత్తం మన సక్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది నా ముందు ఎవరిని పొగడొద్దు, నా ముందు ఎవరిని, నాకే అన్ని కాంప్లిమెంట్స్ వస్తూ ఉండాలి టోటల్ గా. ఒక్కోసారి మనం పనిచేసిన దానికి వేరే వ్యక్తులకి పొగడతలు పడుతుంటాయి, అయినా నో ప్రాబ్లం, ప్రస్తుతానికి ప్రాప్తం లేదు అనుకో. కానీ స్కిల్ మాత్రం ఎడిపోదుగా, ఏదో ఒక రోజు స్కిల్ అయితే బయటపడుతుందిగా, తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. హరిసారికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియనట్టుందిలే అని అనుకోవాలి. ఈ రిసీవింగ్ అండ్ రెస్పాన్స్ లోనే సక్సెస్ మొత్తం దాగుంది. మీరు ఎంత ఆలోచిస్తే అంత పాయింట్స్ వస్తాయి. రిసీవింగ్ అండ్ రెస్పాన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను పొగిడాను సార్కి వెంటనే సార్ వెళ్ళాల్సిన స్టేజ్ ఏంటంటే, కీప్ ఇట్ అప్ జానయ్య అని తనంతను అనుకోవాలి. ఈ స్కిల్కి, ఈ శ్రద్ధకి ఇంకా నీళ్లు పోసి పెంచాలి అని అనుకోవాలి. నో గ్రేట్నెస్ స్టేట్కి వెళ్ళాలి. నో గ్రేట్నెస్ వెంటనే ఎమ్మటే తీసేసేయాలి, ఎందుకంటే ఇంకా ఉంది కాబట్టి ముందు టాప్ 20 అనేది ఉంది. తన ఈ అలవాటు టాప్ 20కి తీసుకెళ్ళాలి. హరిప్రసాద్ ఇచ్చినంత మాత్రాన పివి రాదు అట్లా, కాకపోతే ఇంకొకరికి బూస్టింగ్ అవుతుంటది. తర్వాత విన్న వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. నో గిల్టీ ఫీలింగ్, నో గిల్టీ ఫీలింగ్. సునీత గారు, మీరు చక్కగా వింటున్నారు, నోట్ చేసుకుంటున్నారు అనగానే ఎవరైతే నోట్ చేసుకోలేదో వాళ్ళందరూ గిల్టీగా ఫీల్ అవ్వదు. నేను అసలుకి నోట్ చేసుకోవట్లేదు, వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఆన్ చేసుకున్న వాళ్ళకే కితాబు పడుతుంది అని ఇక్కడి నుంచి ఇంకా ఇది గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇది కూడా మళ్ళీ ఉండకూడదు. నో గిల్టీ, నో గ్రేట్నెస్ అని రాసుకోవాలి. నో గిల్టీ, నో గ్రేట్నెస్. సక్సెసే కనపడాలి, పక్షి కన్నే కనపడాలి అంతే. వాళ్ళెవరు అంటున్నారు, వీళ్ళెవరు అంటున్నారు, నాకేం సంబంధం. మొన్న ఒకసారి ఒక మేడం గారు అంటే, నాకు చేయబుద్ధి కావట్లేదు సార్ నేను ఇట్లా అని ఒక సీనియర్ అంటే, వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. ఇది సరిగ్గా 1 సంవత్సరం క్రితం జరిగింది. ఏమని చెప్పానంటే, ఎవరి కోసమో మీరు వెళ్ళడం ఎందుకు అని మీరు ఆలోచించాలి. ఇది ఎవరిదని అనుకుంటున్నారు? వాళ్ళదా, వీళ్ళదా, హరిప్రసాద్ లేకపోతే ఇంకెవరిదా? ఇది నేను, నాది, నా కోసం ఇది అని మీరు అట్లా అనుకోవాలి. అంతేగాని ఎప్పుడైతే ఇది నా సీనియర్ది అనుకున్నట్టు మీరు ఇట్లా ఆలోచించారంటే, ఈ బిజినెస్ నాది కాదు, నా సీనియర్లది అని అనుకుంటున్నట్టు. కాదు, ఎవరిది కాదు. ఉంటారంటే అట్లా సీనియర్. నీ జీవితం నీదే. వాడు అంటాడు కదా, బతుకోనంటే ఎందుకు బతకాలంటే బతకడం కోసం బతకాలంటాడు. అంతే, చేయడం కోసం చేయాలి అంతే, సీనియర్ కోసం చేయదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. P1, P2, P3 ఈ సైకాలజీ పాయింట్స్ రాసుకోండి, ఇది రాసుకోండి, ఎప్పటికీ మర్చిపోవద్దు. మనసు మర్చిపోతుంది, దాని పనే మర్చిపోవడం, అందుకే రాసి పెట్టుకోండి. ఓకే, ప్లస్ మీకున్న స్కిల్ ఏదో ఒకటి ఉంటుంది. దేవి గారు 500 అయ్యారు ఎక్కడో కడియం అనుకుంటారు, అంతేనా? ఎవరి టీము? కళ్యాణి గారి టీము. కడియం అక్కడి నుంచి తన పిల్లల్ని చూసుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ, అంత ఆసక్తి చూపుతూ అయ్యారు స్టార్ 500. తనకు తెలియాలి అది ఎంత కష్టమో, చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి వాతావరణంలో ఉండి కూడా ఎక్కడో ఉన్నట్టు
సీనియర్స్ తోటి టైఅప్ అయి వింటూ ఆ ర్యాంక్ ను కంప్లీట్ చేసుకోవడం. ఆ స్కిల్ తన గొప్పతనం తనకు తెలియాలి. ఇక దానికి సబ్జెక్ట్ అనే నీళ్ళను పోస్తూ పెంచుతూ ఉండాలి. సబ్జెక్ట్ అనే నీళ్ళు. సబ్జెక్ట్ రెండిటి వల్ల వస్తుంది. ఏంటిది? సావాసం, సాధన. సావాసం అని ఇప్పుడు నా యొక్క టీచింగ్స్ తోటి, నా యొక్క సెషన్స్ తోటి మీరు సావాసం చేస్తే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. రెండవది సాధన, ప్రాక్టీస్ తోటి సాధన సబ్జెక్ట్. ఇక మీ శ్రద్ధకి ఆ నీళ్లు పోస్తా ఉండాలి. ఆ శ్రద్ధని అస్సలు వదలొద్దు. ఏదో సంథింగ్ గ్రేట్నెస్ ఉంటుంది మీకు. ఆ గ్రేట్నెస్ గుర్తించుకోవాలి. నేను బాగా చెప్పగలుగుతున్నాను అనేది మీకు ఉందనుకోండి, చలో దాన్ని వెంటనే పెంచి పోషించాలి. నేను ఎంత అలసిపోయినా మళ్ళీ నేను ప్రోగ్రామ్కి రాగలుగుతున్నాను, చలో దాన్ని పెంచి ఎన్ని ఉన్నాయో అట్లాంటి గొప్పలు ఎన్నో ఉంటాయి మనకి గ్రేట్నెస్. దాన్ని పెంచి పోషిస్తూ ఉండాలి. కాంప్లిమెంట్స్ కోరుకోవడం అది కాదు. కాంప్లిమెంట్స్ కోరుకోవడము, గుర్తించట్లేదు అనేది ఇలా చేయకూడదు. కొంతమంది కావాలని కూడా కాంప్లిమెంట్ ఇవ్వరు. ఆదిలోనే ఎందుకు తుంచి పడేయడం అని. మన గ్రేట్నెస్ మనకు తెలియాలి. మనకు తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు, నీ శ్రద్ధ చూస్తుంటే ఏదో ఒక రోజు డైమండ్ అయ్యేటట్లుందో అంటారు వాళ్ళు. ఓకే. ఇంకొంచెం పాయింట్స్ ని చూద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని బిజినెస్లో తీసుకొచ్చిన అతన్ని స్పాన్సర్ అంటారు. మీకు ట్రైనింగ్ ఇచ్చే అతన్ని, మీకు గైడెన్స్ ఇచ్చే అతన్ని మెంటర్ అంటారు. ఓకే. సో స్పాన్సర్ అంటే ఏంటి అంటే, ఈ స్పాన్సర్కి మీకన్నా ఒక 2 రోజులు ముందు జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేదా మీరు అతను ఒక రోజు గ్యాప్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో మీకెంత నాలెడ్జ్ ఉందో స్పాన్సర్ కూడా అంతే నాలెడ్జ్ ఉంది. నిజంగా ఆ ఫీల్డ్ మీద స్పాన్సర్కి కూడా పెద్ద అవగాహన లేదు. ఈ స్పాన్సర్ని అప్లైన్ అని కూడా అంటారు. సో ఇమీడియట్ అప్లైను మనకి మొత్తం నాలెడ్జ్ ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ అప్లైన్ కన్నా అప్లైన్ మొత్తం మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్లో మీకు గైడ్ చేయడానికి ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటర్ని మనం ఎంచుకోవాలి. కాబోయే మెంటర్లు అందరూ ఈ పాయింట్స్ రాసుకోండి. ఈ భూమి మీద దేవుడిలాగా పుట్టిన రాముడికైనా కృష్ణుడికైనా ఒక గురువు అవసరం పడ్డాడు. అలాగే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనకు ఒక గురువు ఉండాలి. ఆ గురువు గైడెన్స్ లేకుండా మనం మెంటర్ అవ్వలేము. మరి ఎలాంటి వాళ్ళని మనం గురువుగా ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళని మనం గురువుగా ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ గురువుకి, ఆ మెంటర్కి కనీసం ఒక 3 లక్షణాలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో అతనికి చాలా డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసి ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి, ఈ గురువుకి జనాలకు సాయం చేసే మెంటాలిటీ ఉందా లేదా అని గమనించాలి. అంటే ఈ గురువు ఎవరైతే ఆ మెంటర్ ఉన్నాడో, ఆ మెంటరు అతని ట్రైనింగ్లో, అతని టీంలో ఉన్న వాళ్ళందరికీ సబ్జెక్ట్ నేర్పించే ఇంట్రెస్ట్లో ఉన్నాడా? అమ్మో అన్నీ నేర్పించేస్తే తర్వాత వీళ్ళెవరు నా దగ్గరికి రారు, సో నా పెత్తనం ఉండదు, ఎందుకు ఇదంతా గొడవ, సో అందుకని కొన్ని నేర్పించేద్దాం, అన్నీ నేర్పించొద్దనే మెంటాలిటీలో ఉన్నాడా? ఇది ఒకసారి గమనించాలి. ఓకే. సో ఏదైనా సరే అడిగితే ఇప్పుడు వద్దులే, ముందు ఇది కానీ తర్వాత చూద్దాం, ఆ తర్వాత చూద్దాం అని చెప్తున్నాడంటే ఆ గురువుకి మీకు మొత్తం నేర్పించే ఇంట్రెస్ట్ లేదు. సో అలా కాకుండా టీం అంతా కూడా సహాయం చేస్తున్నాడు, ఏది అడిగినా అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాడు, అలా గైడ్ చేయగలుగుతున్నాడు అంటే అలాంటి మెంటర్ ఉంటే మీరు అదృష్టవంతులు. అలాంటి మెంటర్ని చూసుకోండి. మెంటర్లో ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ మెంటరు ఎప్పుడు కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ బిజినెస్లో వస్తున్న కొత్త మార్పుల కోసం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ ఉన్నాడా లేడా మీరు ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్కి ఈ బిజినెస్ 1995లో స్టార్ట్ అయింది ఇండియాలో. ఇప్పటికీ 1995 తాలూకు ఎక్స్పెరిమెంట్లు, 1995లో వచ్చిన టెక్నిక్స్, టిప్స్ ఇవే నేర్పిస్తూ ఉన్నాడా? కొత్తగా వస్తున్న టెక్నాలజీని దీనికి జోడిస్తూ ఇంకా డిజిటల్గా ఈ బిజినెస్ని తీసుకెళ్తున్నాడా? ఒక్కసారి గమనించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే మెంటర్ వాళ్ళ టీంని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయగలుగుతాడు. అదే పాతకాలం పద్ధతుల్లో ఆగిపోయిన మెంటర్ ఈ టీంని కూడా పాతకాలం పద్ధతుల్లోనే తీసుకెళ్తాడు. సో ఈ 3 క్వాలిటీస్ ఉన్న పర్సన్ దగ్గర మీరు మెంటరింగ్ తీసుకోండి. చక్కటి విషయాలు ఒకసారి అతను లోపల ఉంటాయి చాలా విషయాలని, ఇది అని వాటన్నిటిలో 3 మెయిన్ తీసుకొచ్చి పెట్టాడు.
ఇది ఒకటి. ఇంకొకటి విని మనం ఎగ్జిక్యూటివ్ యొక్క రెస్పాన్స్ తీసుకుందాం. కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. స్టెప్ 1 గురించి మెయిన్ కదా మన 500కి సంబంధించి. ఆయన గైడెన్స్లో పనిచేయండి, ఖచ్చితంగా మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంబటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని లిస్ట్ బిల్డింగ్. ఇవన్నీ చూసుకుంటూనే ఎప్పటికప్పుడు లిస్ట్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆల్రెడీ మీ అప్లైన్ చెప్తాడు, మీకు తెలిసిన వాళ్ళందరి నేమ్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ నేమ్స్ని ఇలా డివైడ్ చేయండి, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పుకుంటూ పోదాం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో లిస్ట్ బిల్డింగ్కి వీలైతే మెమరీ జాగర్ వాడండి. అంటే ఏ లెటర్తో మీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ మొత్తం లిస్ట్ మొత్తం అక్కడ బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. సో లిస్ట్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నా డౌన్ లైన్స్ అయితే కొంతమంది, నీకు తెలిసిన 4 పేర్లు తీసుకురా, మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మీకు తెలిసిన వాళ్ళందరూ లిస్ట్ పట్టుకురా అంటే, ఒక బస్ టికెట్ మీద పేర్లు రాసుకోవచ్చు, నాకు ఎంతమంది తెలుసు అనేవి. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్కి సెట్ గారు. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు తెలిసిన లిస్టు మొత్తం మీరు రీకలెక్ట్ చేయాలి. సో నేమ్ లిస్ట్ అనేటువంటి పని చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా ప్రాణం అది నేమ్ లిస్ట్. కేవలం ఈ 2 ప్రోడక్ట్లు అయిపోయే వరకు, స్టార్ అయిపోయేంత వరకు, లేకపోతే ఆ 250 ఇద్దరు లాగిన్స్ అయ్యేంత వరకు అలా కాదు. చాలా డెప్త్గా దాన్ని డిస్కస్ చేసుకోవాలి. ఆ నేమ్ లిస్ట్ అయితే పరమ పవిత్రమైనది. ఆ డిస్కషన్, అందుకే దాన్ని ఎన్ఎల్పి ఎన్ఎల్డి అని అంటున్నాం. ఓకే, ఆ నేమ్ లిస్ట్ ని క్రియేట్ చేయడం వస్తే, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే మళ్ళీ అది చూడాలి. కొత్త వాళ్ళ మీద ప్రెజర్, ఇంకా కస్టమర్ అయ్యారు కదా అని, లాగిన్ అయ్యారు కదా అని ప్రెజర్ ఉండకూడదు. అది కొంచెం గమనించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకి ఇన్కమ్ కావాలనేది ఉంది, అవసరం ఉంది, ఆ ఆసక్తి వాళ్ళకు ఉంది, అప్పుడు కొంచెం ఒక్కడుగు ముందే. లేకపోతే ఏ ఆసక్తి లేదు, సరే సరే వెల్నెస్ 10 గంటలకు జరుగుతుంటది, తప్పనిసరిగా రండి అని ఇన్విటేషన్ ఇచ్చేసేయాలి, అంతవరకే. కానీ మన పోకడం మనదే, వాళ్ళకి ఉందా లేదా చెక్ చేసుకోకుండా, వాళ్ళ పదాలను బట్టి, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్రస్తుతం వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. బలవంతం అనేది తయారు చేయలేదు. ఓకేనా, రైట్. అన్ని పాయింట్స్ మంచిగా ఉన్నాయి కదా, గుర్తున్నాయి కదా, చాలు, ఇంకా ఉన్నాయి కదా, టైం అవుతుంది. సరిగ్గా టైంకి వచ్చేయండి అందరూ. ఈరోజు చెప్పినటువంటి విషయాలను గుర్తుపెట్టుకోండి. మీ స్టెప్ 1 సక్సెస్ కి కారణం అవుతుంది. చూడండి, అందరూ స్టెప్ 1 పూర్తి చేసుకోండి. అక్టోబర్లోనే స్టార్ సబ్మిట్ ఉంది. అక్టోబర్లోనే మనం ట్రైనింగ్ అని పెట్టుకున్నాము. అక్టోబర్లో మనకి ఈ స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి నుంచి స్టెప్ 1 కోణంలోనే, ఎందుకనంటే అందరూ 500,000 పూర్తి చేసుకోవాలి కదా, ఆ కోణంలో వెళ్ళడానికి లాంగ్ స్ట్రాటజీ, అంతేగాని చిన్నది ఈ స్టార్ వరకే, ఈ యొక్క చిన్న రిటైల్ వరకే అట్లా కాదు. లాంగ్ స్ట్రాటజీ, వాళ్ళని కూడా లాంగ్ ఎడ్యుకేషన్, మీకు పార్ట్నర్స్ దొరికే విధంగానే. ఎందుకంటే పార్ట్నర్స్ ఉంటే ఇంకా మంచి బూస్టింగ్ ఉంటుంది. కేవలం మనం ఒక్కరే ఉన్నదానికి, మనకు ఒక 2-3 ఉన్నదానికి బాగుంటుంది. ఈ పార్ట్నర్స్ దగ్గర కూడా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్ చేశారు, లేకపోతే స్టెప్ 1 స్టార్ట్ అయింది ఒక వ్యక్తికి, వెంటనే ప్రెజెంటేషన్ చేసేటువంటి వ్యక్తి చేతిలో పెట్టాలి. 215 చేసి మీరు ఆ సీనియర్ చేతిలో పెట్టాలి. అంతేగాని ఇంకా టోటల్గా, ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ కూడా ఒక ఉదాహరణ తీసుకోండి. నేను, ఇదిగోండి మా పాప 10th వరకు మీది బాధ్యత, మీరు ఏం హోంవర్క్ చేయాలో చెప్పండి, చేస్తాం. ఏం ఫీజు కట్టాలో చెప్పండి, చేస్తాం. మీరు మాత్రం నాకు ఇవ్వండి. 10th కంప్లీట్ అవుతాం. అది ఎవరి చేతిలో పెడతాం? ఆ టీచర్ చేతిలో పెడతాం. సేమ్ అట్లా లాగిన్ అయిన వాళ్ళు కావచ్చు, స్టార్ అయిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రెజెంటేటర్ చేతిలో ఉండాలి. ఇదిగో నా టీము, ఈ టీంలో నాకు ఈ వ్యక్తి స్టార్ అవ్వాలి, లేదా ఈ వ్యక్తి 250 అవ్వాలి, లేకపోతే ఈ వ్యక్తి 500 అవ్వాలి, మీ చేతిలో పెడుతున్నాను అని ఒక ప్రెజెంటేటర్ అంటే వీడియో ప్రెజెంటేషన్ జిఎస్ఎం చేసేవాళ్ళు, వీడియో ప్రెజెంటేషన్, వీడియోస్ షేర్ చేస్తూ ఆసక్తి కలిగిస్తూ ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు, నేమ్ లిస్ట్ రాసేవాళ్ళు, ఓకే, జిఎస్ఎం చెప్పేవాళ్ళు. జిఎస్ఎం మెయిన్ కదా సెషన్స్, వాళ్ళ చేతిలో మనం పెట్టాలి. ఇక వాళ్ళు తయారవుతూ ఉంటారు, అట్లా తయారు చేసుకో.
అంతేగాని ఆ, మీరు గైడ్ చేసి వాళ్ళు గైడ్ చేసి మీరు మోటివేట్ చేసి వాళ్ళు అదంతా కొంచెం రచ్ అయిపోతుంది. బాగా మాట్లాడితే మనం బాగా వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకుంటామేమో అని ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేయొద్దు. అంత డిస్టర్బ్ అయిపోతుంటది మొత్తం. ప్రెజెంటేషన్ చేసే వాళ్ళని ప్రెజెంటేటర్స్ అంటే ఏం చెప్పాను నేను? ప్రెజెంటేటర్ అంటే వీడియో ప్రెజెంటేషన్ షేరింగ్ చేస్తూ జిఎస్ఎం చేస్తూ వాళ్ళ నేమ్ లిస్టులు రాపిచ్చేటువంటి కేరింగ్ పార్ట్నర్ ఉంటారు. ఒక కేరింగ్ పార్ట్నర్ ప్రెజెంటేటర్. అది 500లో అవ్వచ్చు, 1000లో అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు. మీరు నేర్చుకునే దాన్ని బట్టి, నిలబెట్టుకునే దాన్ని బట్టి మీ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్. మొన్న ఒక మేడం గారు చెప్పారు, సార్ నేను కొంచెం 2 నెలల తర్వాత నేను సెషన్స్ తీసుకుంటాను. నో ప్రాబ్లం, 2 నెలలు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాని తగ్గట్టుగా రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. అంతేగాని అమ్మయ్య 2 నెలలు పోస్ట్ పోన్ చేశానులే అని సంబరాలు చేసుకోవద్దు. మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకొక 2 నెలలు ఓ శ్రీ రేపు రా అన్నట్టే తయారై మేము అట్లే రాసేవాళ్ళం. సాయంత్రం కాగానే ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళం గోడల మీద రాసేసి. మీరు 2 నెలలు అన్నారంటే దానికి తగ్గ ప్రిపరేషన్. ఒక వ్యక్తి అన్నారంట, ఏమని అంటే, అమ్మో నేను ఒక్కసారి ప్రెజెంటేషన్ చేస్తే ఎప్పుడు ప్రెజెంటేషన్ చేయాల్సి వస్తుంది అని అన్నారంట. అంటే నేను తదాస్తు అన్నాను. అది తెలిసిన వెంటనే తదాస్తు, ఆ ఆలోచనకి ఏం కావాలో అదే అందుతుంది అని. కథం, మొత్తం టీం శూన్యం అయిపోయింది. ఎవరో ఒకరు, మనం తప్పించుకోవడం కాదు, ముఖ్యంగా టీం బోనస్ వచ్చే వాళ్ళు ముందుగా ఉండి ఆ బాధ్యతలు తీసుకోవాలి. వాళ్ళు ప్రెజెంటేటర్స్ అంటారు. ఆ ప్రెజెంటేటర్స్ ని పట్టించుకొని దోస్ ఆర్ టీచర్స్. వాళ్ళకి మనం, సార్ ఇగో నా లాగిన్, నా స్టార్, మీరు 250 చేయాలి, మీదే బాధ్యత. మీరు 500 చేయాలి, మీదే బాధ్యత అని అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఇక మధ్యలో మనం ఊకే ఇక పాలు తోడుకున్నాయా లేదా అని కదిలించడము, ఇంత వాళ్ళు చూసుకుంటారు, లింక్ వాళ్ళు పెడతారు, ఫాలో వాళ్ళు చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. నేనైతే మాత్రం మీకు అన్ని రకాలుగా, అన్ని కోణాలుగా చెప్తున్నాను. అన్ని కోణాలుగా ఆ కమ్యూనిటీ కామర్స్ లో మీరు నెమ్మదిగా ఆ యొక్క 1000 కి చాలా ఫిట్నెస్ తోటి అవ్వాలి. సరేనా? ఓకే, డన్. లాస్ట్ తను ఏం చెప్పాడు? నేమ్ లిస్ట్ ఇంపార్టెన్స్ కదా. ఒకసారి మనం ఇక్కడ సునీల్ మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్లు మన ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు, ప్లస్ స్టెప్ 1 సక్సెస్ కి సంబంధించి. ఫస్ట్ సీనియర్ నుంచి స్టార్ట్ చేయండి. కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు వండర్ఫుల్ సెషన్. ఉండండి సార్, కొంచెం రియాక్షన్ చేయడానికి టైం పడుతుంది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా, మేము కూడా చెప్పాలి. వీలున్న వాళ్ళు, స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు రియాక్షన్స్ ఇవ్వండి. ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి, డైమండ్ వచ్చి అన్నప్పుడు రియాక్షన్స్ ఫస్ట్. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ వివైటీస్ అనగానే రియాక్షన్స్ ఇచ్చేసేయండి. మీరు ఏది నేర్చుకుంటారో అది నేర్పుతూ ఉంటారు. సార్ స్టార్ట్ సెషన్ సార్. ఈరోజు P3 కావచ్చు, తర్వాత సూక్ష్మంలో మోక్షం. చిన్న చిన్న విషయాలు మనము నెగ్లెక్ట్ చేస్తాము, ఆ చిన్న చిన్న విషయాలే మనకు విజయానికి దారితీస్తాయి సార్. కాబట్టి ఒక సిస్టాన్ని మనం ఏదైతే స్టెప్ 1 అనుకున్నామో, మనం ఏదైనా అనుకున్నామో దాన్ని ఒక సిస్టమ్ ప్రకారం పోయినట్లయితే సక్సెస్ అవుతాం సార్. ఆ విషయాలు ఈ రోజు మనకు స్పష్టంగా, సూక్ష్మంలో మోక్షం అనే పదం కూడా నాకు బాగా నచ్చింది సార్. ఆ చిన్న చిన్నయే మనము నెగ్లెక్ట్ చేస్తాం, ఆ చిన్న చిన్న కరెక్ట్ ప్రాసెస్ అవుతుంటే పోతే సక్సెస్ అనేది వస్తుంది సార్. ఈరోజు నాకు బాగా టీమ్ నచ్చింది. ని, కమ్యూనిటీని నిలబెట్టుకోవాలి అంటే ఎవరైతే బాగా సీరియస్నెస్ చూపిస్తూ ఉంటారో ఈ P3 ద్వారా, ఎలా చూపించాలి సార్? P3 ద్వారా చూపిస్తూ ఉంటారు, వాళ్ళు నిలబెట్టుకుంటూ ఉంటారు. సీరియస్ గా ఉన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ సీరియస్నెస్ ఉన్నట్ట? కాదు.
P3ని మనం చేయగలిగితే కనీసం P3 S3 వరకు కూడా అనట్లే. S3 అంటే ఏంటి లావణ్య మేడం? S3 S1 S2 S3. గుడ్ మార్నింగ్ సార్. S1 వచ్చేసి సిల్వర్ స్టార్ సార్. S2 వచ్చేసి స్పాన్సరింగ్. సిల్వర్ స్టార్ దగ్గర రిటైల్ అని అంతే కదా, సిల్వర్ స్టార్ అంటే రిటైల్ 3 ప్రొడక్ట్స్ మినిమం అని. ఓకే. S2 వచ్చి స్పాన్సరింగ్. S3 స్టార్ క్రియేషన్. ఇది సరే, ముందు వెళ్తుంటే అవుతూనే ఉంటుంది, అది వేరే. కానీ P3 మాత్రం మినిమం అనమాట. మినిమం, అందుకే చెప్తున్నాను మినిమం. దయచేసి టీమ్ బోనస్ ఉన్న వాళ్ళకైతే చాలా మినిమం. కొత్త వాళ్ళు అంటే సరే, వాళ్ళు 250లకి తర్వాత చూద్దాం, కానీ సీనియర్లు P3 అనేది చాలా. సో 250లకి 10 స్టార్స్ తీసుకొచ్చి అంటే వాళ్ళలో చాలా ఒక సీనియర్ ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఆలోచన స్థాయి అనేది మీ 250లో అందరూ ఈరోజు వచ్చారో లేదో చూసుకోండి. ఒకవేళ రాకపోతే తర్వాత కాల్ చేసి వాళ్ళకి వివరంగా చెప్పండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని అట్లా. మరి కృష్ణయ్య సార్. అదే సార్, P3ని పాటిస్తూ ఇంకా S3కి వెళ్ళాలి సార్ అందరం. ఒకసారి 1 2 3 చెప్పండి సార్. P1 P2 P3. P1 అంటే ప్రజెంట్ సార్. P2 అంటే నోట్ చేసుకోలేదా? లేదు సార్, రాసుకున్నాను సార్, అన్ని రాసుకున్నాను. ఎప్పటి నుంచి మనం అనుకుంటున్నాయి కదా సార్. ప్రెజెంటేషన్ సార్. వెరీ గుడ్. ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ మీద ఆసక్తి కలిగించడం. ఓకే సార్, అవును సార్. నెక్స్ట్ ప్రమోషన్ లో ఎల్లప్పుడూ పేరెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి సార్. అది కథ, అంతే, పర్ఫెక్ట్. సో ఇది అన్నమాట. దీన్ని ఇప్పటిదాకా ఒక రకంగా అర్థం చేసుకుని ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చాను. ఓకే సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ ప్రెజెంటేషన్ లో సీనియర్ అయితేనేమో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా ఆసక్తి కలిగించాలి వాళ్ళకి ప్రెజెంటేషన్ మీద. జూనియర్ అయితే టైం తీసుకునే దగ్గర వినాలన్న ఆసక్తిని కలిగించాలి. కొనాలన్న ఆసక్తిని తర్వాత సంగతి, ముందు వినాలన్న ఆసక్తిని కలిగించాలి. ఆ కొత్త వ్యక్తిలో ఈ స్కిల్ కనుక పెంపొందింపజేస్తే సూపర్ వన్. ఫస్ట్ స్టెప్ 1లో మన అచీవర్స్ కి ఇట్లాంటి ట్రైనింగ్ ఇదంతా చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూమ్ ఉంది, మీరు ప్రీతి గారు లెఫ్ట్ అవుతూ వస్తూ ఉన్నారు, ఇంట్లో పని చేస్తూ వింటున్నారు. ఓకే, ఇలా ఉంటూ ఉంటుంది. మనం స్టేబుల్ గా ఒకే దాని మీద ఉండకపోవచ్చు, ఇంట్లో పని చూసుకుంటే ఇదంతా వింటూ ఉండొచ్చు. కానీ ట్రైనింగ్ లో ఏమవుతుంది, ఆ 6-7 గంటలు ఇదే విషయాల మీద. ఇప్పుడు ఈ గంట ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఇంట్రెస్ట్ గా వింటాం. అది కూడా మన సావాసం తోటి, సక్సెస్ఫుల్ పర్సన్స్ తోటి. అసలు ఎంత మార్పు వస్తుందో తెలుసా మనలో తెలియకుండానే. మరి స్టార్ట్ ఒకటి హరిప్రసాద్, ఇప్పుడు ఉన్న హరిప్రసాద్ ఒకటేనా? కాదు కదా, చాలా తేడా ఉంది. గోల్డ్ కొండంత తేడా ఉంది. ఎలా వచ్చింది? ప్రెజెన్స్ ద్వారానే. ఆ ప్రోగ్రామ్స్ లో, ఆ ఆర్టీపీల్లో, ఆ మిలీనియస్ మీట్లు, కంపెనీకి సంబంధించినవి, టూర్స్, ఓకే, ఇవన్నీ కూడా అట్లా మార్పు వస్తూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంతే P3. నెక్స్ట్ బోగస్ సార్. టీ తాగుతున్నారా? అప్పటిదాకా వేరే అడగనా? లావణ్య మేడం కంప్లీట్ చేయండి. అయిపోయిందా టీ తాగడం? అదే కాఫీ, టీ అని వస్తుంది. అయిపోయిందా? డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? ఏం లేదుగా? చెప్పండి. సంకల్పం పెట్టుకోవాల్సి మొత్తం మనకు ఇక్కడ స్టెప్ 1 కంప్లీట్ చేయాలని పెట్టుకోవాలి. మొత్తం ఉద్దేశం మొత్తం అదే మనది. స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టార్ పాయింట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది అయిందంటే దీంతో నెక్స్ట్ స్టెప్ పడుతుంది. 10 స్టార్స్ కి ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా దానికి 3 చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఈ ప్రెజెన్సీ అనేది, ఈ P3 అనేది ప్రాణం అంటే ఇదే కదా. ఎప్పుడు ప్రెజెన్సీలో ఉండడం వల్ల అంటే మీరు చెప్పిన ఫస్ట్ ప్రెజెన్సీని ఇప్పటిదాకా అనుకున్న వేరే మీరు వినడం నా కోసం, మీ కోసం ఉంటుంది కూడా ప్రెజెన్సీ అనేది.
తర్వాత వచ్చి ఎప్పుడు రెగ్యులర్ కూర్చోవడం అనేది టీం కోసం. ఉమ్, గతంలో చెప్పేది నేను వినడం వల్ల నాకు నాలెడ్జ్ వస్తుంది, నేను కూర్చోవడం వల్ల నాకు ఇన్కమ్ వస్తుంది చెప్పి చెప్తున్నాను నేను. ఉమ్, ప్రమోషన్ చేసుకుంటే ప్రమోషన్లో మనం ప్రజెన్స్ ఉండడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రజెన్స్ దేనికోసం అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఇంకా టీం కోసం ఖచ్చితంగా సార్. అది నెక్స్ట్ ప్రజెంటేషన్స్ గురించి కూడా చెప్పారు ప్రజెంటేషన్స్. అది ఉమ్, రెగ్యులర్ గా ఆగకుండా చూసుకోవాలి మనం. రియల్ గా మనం ఇక్కడ చాలా మంది చేసేటువంటి పని అంటే విఆర్లు రాగానే వాళ్ళు స్టార్స్ కాగానే వీళ్ళే గైడ్ చేస్తుంటారు. ఇక మేము చూసుకుంటాం అని చెప్పి అనుకుంటారు, కానీ మీరు చెప్పింది ప్రజెంటేటర్ చేతిలో పెట్టాలి. స్కూల్ టీచర్ కి మనం ఏ విధంగా చేసి అంతే. ఇంకా మా అలాగే. స్కూల్ పంపించి మనం మేము ఉమ్, చెప్పినట్టే మా పిల్లల్ని చదువు చెప్పంటే వాడు చదువు కాదండి, ఉమ్, ఎదగడు. అంతే సార్, ఇక పోతాడు. ఆ కట్టిన ఫీజులు పోతాయి, అన్ని పోతాయి. కానీ వాళ్ళ మొదలు చేసేసి ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారు దానికి ఇంకా మన ఇక్కడ ఇంకొంచెం నీరు పోసి శ్రద్ధను ఇంక పెంచాలి. పిల్లలు స్కూల్లో చదువుకున్న దానికి ఇంటికి వచ్చిన హోంవర్క్ చేయించడం కావచ్చు, దానికి సపోర్టెడ్ గా ఇంకా ఎట్లయితే బాగుంటుంది చెప్పని వాళ్ళు ఇంకా మనం ఎట్లా చేస్తుంటాం పిల్లలకి, అదే Yes. విధంగా మన యొక్క మన S3ని మనం చూసుకుంటూ మన స్టార్ ని ఆ ప్రెజెంటేటర్ హూ ఇస్ ద ప్రెజెంటేటర్ వీడియో ప్రెజెంటేషన్ చేయాలి. ఓకే, Yes. రెండవది నేమ్ లిస్టులు రాయిస్తూ ఉండాలి వాళ్ళకి. మూడవది వాళ్ళకి జిఎస్ఎం పెడుతూ ఉండాలి ఈ ప్రెజెంటేటర్ చేతిలో. ఇది ఆఖరికి నేను కూడా ఎంటర్ అవ్వకుండా ఆ ప్రెజెంటేటర్నే నేను అడగాలి ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళు ప్రెజెంటేషన్ చేయించుకుంటున్నారా, నేమ్ లిస్ట్ రాయించుకుంటున్నారా అని నేనే ప్రెజెంటేటర్ని అడగాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డిఓ వచ్చినా వచ్చి అడిగేది టీచర్నే. ఎందుకంటే సమస్త సమాచారం ఆ టీచర్ దగ్గరనే ఉంది. కాకపోతే ఆ టీచర్ని ట్రైన్ చేయడం డిఓ పని చేస్తారు. ఓకే, అట్లా ఎల్పిటి అనే దగ్గర మనం అనుకున్నాం కదా, మనము ఆ లిజనర్ ఫస్ట్, లిజనర్, ప్రెజెంటేటర్ అంటే టీచర్, అండ్ టీ ఫర్ ట్రైనర్, ఆ టీచర్లను ఆ ప్రెజెంటేటర్లను తయారు చేసే ట్రైనర్. ఎల్పిటి ఈ కోణంలో కూడా మనం చర్చించుకున్నాం సార్ గ్రూప్ కాల్. హెడ్ మాస్టర్ లాస్ట్ హెడ్ మాస్టర్ దీని పక్కన రాసుకొస్తా చెప్పిన మంచిగా అనిపిస్తుంది. పాలు తోడేసినట్టుగా ఒక విఆర్ పైన అయినంత వరకు ఆయన చేతి అట్లా పెట్టుండి కదలకు పక్కన కూర్చొని రాస్తారు. వచ్చినటువంటి వాళ్ళని ఆ రైటర్ చేతిలో పెట్టి కూర్చుంటే తోడేసినట్టుగా అంతే. పాలు తోడేసి ఎట్లుంటుందో మనం కలుపుకుంటూ ఎట్లుంటామో ఈ నేను మధ్యన వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఫైనల్ అయితే ఎంత అప్పటిదాకా అట్లా వాళ్ళలో ఒక నిరాశ అసంతృప్తి అవ్వట్లేదు అని ఉన్నదనుకో, వెంటనే మెంటరా లేకపోతే ఒకసారి అడిగితే వెంటనే సరిపోద్ది. కానీ మనం మధ్యలో మనం మోటివేషన్ చేయడానికి మనం ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ కాబోయే 1000లు కాబోయే 500లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సక్సెస్ అనేది మనకి ప్రజెంటేషన్ దగ్గర నేమ్ లిస్ట్ చేస్తాం అన్నీ చేస్తాం, కానీ ఆ ప్రజెంటేషన్ అనేది చాలా జాగ్రత్త చాలా తీసుకోవాలి. వీడియో ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి కనెక్ట్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. మొదటి సక్సెస్ మన అక్కడ ప్రజెంటేషన్ దగ్గర ఉంది. రెండో సక్సెస్ కస్టమర్ దగ్గర తీసుకుంటాం. కస్టమర్లు ఏ విధంగా మనం థ్యాంక్ యూ మీట్ చేసి వాళ్ళు మాటలుగా మార్చుకోవడం అనేది వీగా దగ్గర జరుగుతుంది సార్. థ్యాంక్ యూ మీట్స్ అని వీగా కస్టమర్స్. తర్వాత లాగిన్ చేసిన తర్వాత వాళ్ళని పార్ట్నర్స్ గా మార్చుకుంటా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వాళ్ళకి ఆలోచింపజేసే విధంగా ఏదో చెప్తున్నాం మనం. అదే ఆలోచింపజేయడమే ఆసక్తి కలిగించడం అంతే. ఈ 3 సక్సెస్ సార్ మనకి పార్ట్నర్ గా మారుతుంది. ప్రెజెంటేషన్ ద్వారా కస్టమర్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ మీట్స్ అండ్ వీగదర్ ద్వారా కస్టమర్ మనకు విఆర్ గా ప్రెజెంటేషన్ ద్వారా ప్రాస్పెక్ట్ ని గెలుచుకుంటాం. థ్యాంక్ యూ మీట్ ద్వారా కస్టమర్ ని గెలుచుకుంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పి మన యొక్క లాగిన్స్ ని గెలుచుకుంటాం. ఇక్కడ ఉపాధి అని చెప్పి అనుకుంటే సార్ ఒకటే చెప్పారు, టీమ్ బోనస్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. దానికి వల్ల ఇంకా వేరే రాదు కదా, ఒకరు పెట్టుకుంటే
అన్న మనం వచ్చేసి ఎంతమందికి టీమ్ బోనస్ ఇస్తే మనం అంతమందికి ఉపాధి, వాళ్ళ స్వయం ఇచ్చినట్టు ఉపాధికి మనం తోడయ్యాం. అంతే సార్. ఇక వాళ్ళే నేర్చుకునేటట్టు కొంచెం కొంచెం ఇట్లా చిన్న, ఇప్పుడు ఇందాక ఎలా కూర్చోవాలి ఏంటి అనేది నేర్పించినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ చిన్న పిల్లలకి నేర్పినట్టు నేర్పించుకోవాలి, మనమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కొత్త, లేకపోతే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కొత్త అన్ని. ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క సీక్రెట్ గురించి చెప్పారు సార్ ఈరోజు మీరు. ఎప్పుడు ప్రజెంట్ లో ఉండడం, ప్రజెంట్ పట్టించుకోవడం, నెక్స్ట్ ప్రజెంట్ కోసం ప్లాన్ చేస్తారు. ఇది చాలా అద్భుతం సార్. నిన్న ఒక మర్చిపోకుండా వ్యక్తి ఇంటర్వ్యూ సార్, దేవ్ కట్టా అని డైరెక్టర్, అతను మీకు తెలుసో లేదో, ఆయన ఒకటి ప్రస్థానం అనే సినిమా ఉన్నది, మీకు తెలిసి అది చూసి ఉండకపోవచ్చు. దాని యొక్క డైరెక్టర్ తను తీసినటువంటి ఒక మూవీ, చాలా అద్భుతమైనటువంటి మూవీ ఈ మధ్య తీశాడు. తను ఇది ఎందుకు తీశాను అనేది అతను చెప్తున్న కారణాలు ఏవైతే ఉన్నాయో తన రీసెర్చ్ ని తెలియజేస్తున్నాయి, తన ప్రాక్టీస్ ని, తన కొత్తదనాన్ని. ఓకే, ఇది నేను ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు, ఇలానే ఎందుకు తీశాను అనేది చాలా అద్భుతం అన్నమాట. సో మనము ఆ సక్సెస్ సీక్రెట్స్ ఏందో మనం తెలుసుకోవాలి. సక్సెస్ సీక్రెట్ ప్రజెంట్ లోనే ఉండడం, తర్వాత ప్రజెంట్ ని ప్లాన్ చేయడం. ఈ సినిమాని ఇట్లానే ఎందుకు ప్లాన్ చేశారు అంటే, అతను చాలా ఈ బయోగ్రఫీ తీయడంలో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వండర్ఫుల్ అన్నమాట అది, తను అనాలిసిస్ చాలా బాగుంది. ఓకే, తర్వాత నేను చెప్పినటువంటి అతను ఇంకో చెప్పిన 3 ఏంటంటే, 3 ఒకటి, నేను మినిమం అంటే మ్యాక్సిమం టైంని నేను స్పెండ్ టైంలో కంప్లీట్ చేస్తానని చెప్పాను. ఒక పని పెట్టుకున్నాక హాయిగా నెమ్మదిగా నేను ఎప్పుడైనా అవ్వచ్చు కదా సార్ 500 అంటే, ఎప్పుడైనా అవ్వచ్చు సార్, నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వచ్చు అంటే, ఓకే అట్లా అవుతాను. కానీ అదే ఇప్పుడు నేను అడిగినటువంటి వ్యక్తికి 500 అని చెప్తే, మ్యాక్సిమం ఎంత తక్కువలో నేను కంప్లీట్ చేస్తాను, అంత తక్కువలో నేను ప్రతి పనిని అవ్వడానికి చూస్తానని అంట. ఆ హోంవర్క్ చేసి పక్కన పెట్టేస్తాను, ఆ పని అయిపోయి పెట్టేస్తాను. అదే అతని సక్సెస్ సీక్రెట్. ఇది ఇందాక చెప్పిన దాంతో పాటు ఇది. ఓకే, ఆ తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం ఎంత చెక్ చేయాలో అన్నిసార్లు చెక్ చేస్తాను నేను, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పనిని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాను. సింహావలోకనం అంటారు. ఇంకొకటి 3వది మళ్ళీ యాడ్ చేశాడు ఏంటంటే, పర్ఫెక్షన్ ని నేను మిస్ అవ్వను, ఎందుకంటే నాకు ఫలితం వచ్చి తీరాల్సిందే అని. ఏ చిన్న ఇది కూడా ఉండకూడదు ఫెయిల్ అవ్వడానికి. ఖచ్చితంగా నేను అలా ఆ ర్యాంక్ అంటే ఆ ర్యాంక్కి వెళ్ళేలాగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెదడుకి పదును పెట్టండి అని చెప్పాను. ఏ విషయంలో, ఎట్లా పెట్టాను, ఒకటి చెప్పాను. మీరు మిస్ అవ్వకుండా, అంటే మీ ఆలోచనలో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఒకటి చెప్పాను. మెదడుకి పదును పెట్టండి. పద వినోదం ఆడేటప్పుడు, చెస్ ఆడేటప్పుడు ఎట్లా పదును పెడతారో ఒక దాని పదం ఏంటిది అది? ఎవరైనా చెప్తారా? అన్వేషి అనే అన్నారు సార్. దేన్ని అన్వేషించాలి, ఏ టార్గెట్ ని? మేడం లానా మేడం నోట్ చేసుకున్నారా అది? అట్లా స్పీడ్ గా వెళ్ళిపోయాను, మీరు అది నోట్ చేసుకున్నారు లేదో చూడండి. చేసుకోలేదు సార్. అది జానీ సార్, వెతికే వ్యక్తి అన్వేషి అని చెప్పారు. రాసుకోవచ్చు. అంటే ప్రజెంట్ లో మనము నెక్స్ట్ ప్రజెంట్ గురించి మళ్ళీ ఆలోచిస్తామని, అది ఆ వ్యక్తి సూత్రాలు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీరు ఇందులో చాలా చక్కటి ఇంటెలిజెన్స్ రావాలి అంటే సబ్జెక్ట్ రావాలంటే ప్రాక్టీస్ వీక్లీ ఇన్కమ్. మన యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళకి వీక్లీ ఇన్కమ్ ఉండాలి
అనేటువంటి పజిల్ పెట్టుకోవాలి ముందు. అది ఎంత బుద్ధి బలాన్ని పెంచుతుందంటే మీరు చాలా చాలా ఎన్నో ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ వస్తుంది. వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి, ప్రెజెంటేషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అన్నీ వస్తాయి అసలు ఇవి. సర్వం ఈ లక్ష్యం. అందుకే సంకల్పమే సద్గురువు అంటాం. ఇప్పుడు కమాల్ గారు ఉన్నారు, తను మొత్తం టీమ్ 20 మంది ఉన్నారు అనుకోండి. ఈ 20 మందికి 500, కనీసం 500, 1000 రూపాయలు మెసేజ్ రావాలి మంగళవారానికి అని పెట్టుకోవాలి. వాళ్ళు ప్రోగ్రామ్కి రాలేదా అవన్నీ కాదు, అదంతా తర్వాత జరుగుతుంది. ముందైతే రిటైల్ ఇన్కమ్ వాళ్ళకి రావాలి. యు లక్ష్మి గారు, మీకు అర్థమైంది? ఈ పాయింట్ పెట్టుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలమ్మా, వినాలి. ఇది దీని గురించి ఆ ప్రెజెంటేటర్ తోటి చర్చించాలి. ఆ ప్రెజెంటేటర్ తోటి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ జానయ్య గారు ఉన్నారు, జూనియర్ కి కాల్ చేయమంటారు? కాదు, టీచర్ కి కాల్ చేయాలి. నా పాప మార్కుల కోసం ఎవరికి కాల్ చేయాలి? టీచర్ కి కాల్. మా పాప మీద స్ట్రెస్ తీసుకురావద్దు. ప్రెజెంటేటర్ టీచర్ కి కాల్ చేసి, మరి ఇంకా ఏ సబ్జెక్ట్ లో తక్కువ ఉంది, నన్ను ఎట్లా చేయమంటారు, హెల్ప్, ఇది డిస్కస్ చేసుకోవాలి. కానీ ఎవ్రీ వీక్ ఇన్కమ్ వాళ్ళకు ఉండేటట్లు. ప్రమోషన్ కాదు, P3 అనేది ప్రమోషన్. అది వాళ్ళు కూడా మనకి ఎడ్యుకేషన్కి వస్తున్నారా లేదా, GSMకి అటెండ్ అవుతున్నారా లేదా, దీంతో పాటు ఇన్కమ్ అనేది, IAP పోస్ట్ అనేది వాళ్ళకి రావాలి ఎవ్రీ వీక్. అప్పుడు యు లక్ష్మి గారికి నేను ఏం చేయాలి అనేది తెలుస్తుంది, రమాదేవి గారికి ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. కిం కర్తవ్యం అని అంటే ఇగో దిస్ కర్తవ్యం అనేది అర్థమవుతుంది. అప్పుడు ఒక షరీఫ్ గారితో అయినా కానీ, శ్రీనివాస్ లావణ్య మేడంతో కానీ డిస్కస్ చేయాల్సిన పాయింట్ అర్థం. ఈ వీక్లీ ఇన్కమ్ ఎంతమందికి రావాలి, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ ఫాలో అవుతుంది. ఇంకెక్కువనే ఫాలో అవుతుంది, తక్కువ కూడా కాదు. దీనికి IAP పోస్టర్లు 10 అని పెట్టుకున్నారు అనుకోండి, ఫలానా శ్వేత మేడం 10 అని పెట్టుకున్నారు. వెంటనే బుద్ధి వెంటనే క్వశ్చన్ వేసేస్తుంది, 10 అంటే ఎవరెవరు, టక్ 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 వచ్చేస్తుంది. మరి వీళ్ళకి ప్రెజెంటేషన్లు అయినాయా, వాళ్ళకి ఆసక్తి ఎంత ఉంది, అట్లా అసలు ఎంత ర్యాపిడ్ ఫైర్ లాగా క్వశ్చన్స్ వచ్చేస్తూనే ఉంటాయి. పద వినోదం చేసేటప్పుడు వస్తాయా లేదా ఆలోచించి, ఎన్నెన్నో పదాలు చక్క 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 తిరుగుతూ ఉంటాయి. చెస్ ఆడేటప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. బుద్ధికి పదునమాట. ఈ ప్రశ్న మీకు చాలా చాలా పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. టీమ్ బోనస్ అని అంటే, టీమ్ బోనస్ అంటే ఉపాధి కదా సార్, ఉపాధి వచ్చిన సార్ అంతే, అదొకటి పెట్టుకుంటే సార్. ఓకే, థ్యాంక్ యూ. సంకల్పం, సంకల్పం, సావాసం, సాధన అనేది సార్ జీవితాన్ని మొత్తం క్రియేట్ చేసి జీవిస్తారు, మొత్తం మార్చేస్తారు. 5 బాక్సుల సబ్జెక్ట్ అని రాసుకొని 3 సంకల్పము, సావాసము, సాధన, ఈ 3 మనకి సబ్జెక్ట్ పెంచుతాయి. ఎస్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్, నేను చెప్పినటువంటి బుద్ధికు పదును పెట్టేటువంటి సంకల్పము ఈ సబ్జెక్ట్ ని పెంచుద్దా లేదా? సావాసం ఏది రైటో చెప్తుందా లేదా? అంటే ప్రాసెస్ ఎవరితోటి ఉండాలి అనేది, ప్రాసెస్, ఒత్తిడి ఎట్లా తగ్గించుకోవాలి, వర్క్ ఏంటి అని. సాధన కూడా చెప్పేస్తుంది. సాధన రిసీవింగ్ రెస్పాన్స్, జీవితం అంతా రిసీవింగ్ చేసుకుని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా రెస్పాన్స్ అవుతున్నాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొన్ని విషయాలు ఏమన్నా కౌంటర్ వేస్తున్నట్టు, దెప్పి పొడుస్తున్నట్టు ఉంటుందా, లేకపోతే ఇది యూనివర్సల్ గా ఉండాల్సిన, నేర్చుకోవాల్సిన సబ్జెక్టు మనం ఇంకోళ్ళకి చెప్పాల్సిన సబ్జెక్ట్ లాగా అనిపిస్తుందా? ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం? నేను చెయ్యట్లేదు అనే దాన్ని గుర్తు చేస్తున్నట్టుందా, చెయ్యాల్సిన దాన్ని, ముఖ్యమైన దాన్ని చెప్తున్నట్టుందా? ఎలా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ముఖ్యం, చాలా ముఖ్యం. మేడం ఏమైనా క్వశ్చన్ వేస్తారా సార్? అది చెప్పమంటారా లేదంటే? ఎస్ మీరు చెప్పండి.
స్టెప్ 1 కి చెప్పండి, మీ సీనియర్ తోటి స్టెప్ 1 కి ఈ నేను చెప్పిన సబ్జెక్ట్ లో స్టెప్ 1 పోల్చి స్టెప్ సక్సెస్ 1 అది అవ్వాలంటే. సంకల్పం ఉండాలి సార్, సాధించాలని ఒక డ్రీమ్ ఉండాలి. స్టెప్ 1 చాలా మంది సీనియర్ చేయమని చెప్తారు, వాళ్ళు మనసుతోటి అంగీకరించిన వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు సార్. ఆ, అప్పటికప్పుడు సర్లేండి చేద్దాం అని అంటారు మొహమాటానికి. కానీ ఈ స్టెప్ 1 అంటే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. ఇండస్ట్రీ ముఖ్యమైతే అది ముఖ్యమే కదా. అంతే సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు చర్చించారు డైరీ సార్. సంతకం పెట్టుకున్నావా? చెప్పండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు చర్చించాం సార్. ఇవన్నీ కూడా ఈ P3 అనేది పదును దేనికి పెట్టాలనేది, ఎవరిని ఇక్కడ ప్యాషన్ ఉందా వాళ్ళకి, వీళ్ళు నమ్ముతున్నారా అనేది చెక్ చేయాలి సార్. తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ P3 అనేది, రిసీవింగ్ రెస్పాన్స్ అనేది, నువ్వు ఇక్కడ స్పాన్సర్ని ఎంచుకోవడం, స్పాన్సర్ ఉంటారు కాకపోతే మెంటర్ని ఎంచుకోవడం, వాళ్ళ లక్షణాలు కానీ, అది చాలా ఆలోచింపజేసింది సార్ నాకు. ఇది మెంటర్ వాళ్ళు ఆ ఒక విషయం చాలా ఆలోచింపజేసింది. వాళ్ళకు డ్రీమ్ ఉండాలి, వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళు సబ్జెక్ట్ నేర్పిస్తే వాళ్ళు నాకంటే పై ఎదుగుపోదా అనుకుంటున్నారా, లేదంటే ఏది అడిగితే అది రెస్పాన్స్ ఇస్తున్నారా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మీరు లిస్ట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మూడోది అప్డేట్, ఎవరికి అప్డేట్ టెక్నాలజీతో పాటు టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి. సబ్జెక్ట్ కూడా ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తర్వాత పర్ఫెక్షన్ చేంజ్ అయిపోతుంది సార్. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎవ్రీ వీక్ డైలీ వరకు, ఎవ్రీ వీక్ తర్వాత మళ్ళీ చేసే వరకు పూర్తి డిఫరెంట్ సార్, చాలా డిఫరెంట్. ఈ ఆలోచనలతోటి మళ్ళీ ఆ వ్యాపారం ఆ వారం అంతా కొనసాగిస్తాం సార్. ఇప్పుడు ఒకవేళ మీరు నాకు ఏదైనా క్రెడిట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఇచ్చారనుకోండి, మన యొక్క ఎడ్యుకేషన్ చాలా అప్డేట్ చేస్తుంది అని, ఎలా ఆ ఐడియాస్ కానీ స్టెప్ 1 ఐడియాస్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే, ఒకే ఒక దానికి బుద్ధిని పదును పెట్టడం వల్ల, మెదడుకి పదును పెట్టడం వల్ల. ఏది? ఎక్కువ మంది టీమ్ బోనస్. అంతే, ఎక్కువ మందికి టీమ్ బోనస్, ఎక్కువ మంది 500s క్రియేట్ అవ్వాలి ఎట్లా అని ఈ క్వశ్చన్ పెట్టుకుంటే ఇవన్నీ ఇంకా మెదడుకు పదును. దాంట్లో గొప్ప శక్తి ఉంది. పదును అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది, నువ్వు లేకపోతే నీ టీం లోటు ఉందా, లేదంటే నీ టీమే నీకు లోటా అనేది, ఇది చాలా విషయం. ఆధారం, ఎవరు ఆధారం అనేది చాలా ఆలోచింపజేసింది సార్. నెక్స్ట్ వచ్చేసి వీడియో ప్రజెంటేషన్, GSM, ఇది నేమ్ లిస్ట్ చేసే వాళ్ళ టీచర్స్ అనేది చాలా, వీడియో ప్రజెంటేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ సార్. వాళ్ళకున్న మనసులో ఉన్న కోణాన్ని బట్టి ఏది అవసరమైతే అది వీడియో టక్మన్ ప్లే చేసేలాగా ఉండాలి సార్. అట్లయితేనే వాళ్ళని క్లారిటీ ఇచ్చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విధంగా GSM ఉండదు. మేడం, మీకు షాహినా గారు కాల్ చేశారు, మేడం ఇట్లా ఒక మేడం ఉన్నారు, వాళ్ళు కూడా టైలరింగ్ చేస్తారు, లేకపోతే ఆమె పలానా ఊర్లో హైదరాబాద్ లో ఉంటది, గృహిణి అని అన్నారు. ఆమెకి ఏంటంటే కొంచెము షుగర్ ఉంది, లేకపోతే ఇంకోటి థైరాయిడ్ ఉంది అని మీకు చెప్పారు, అన్ని వివరాలు చెప్పారు. చదువుకుందంట, చదువుకుంది కానీ ఏం ఉద్యోగం ఏం చేయట్లేదు, కానీ ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలని ఉంది నాలాగా అని ఇది మీరు కనుక్కున్నారనుకోండి. సో వెంటనే మీరు ఏం చేస్తారు, ప్రెజెంటేషన్ కి ఏ వీడియోస్ ఏంటి అవసరం అనేది మీకు అర్థమైపోతుంది. బాగా చదువుకున్నారని అంటే R&Dకి సంబంధించినవి ఇలాంటి, లేదు చదువుకోలేదు అని అంటే మంతెన గారు వివరంగా చెప్పిన వీడియో, అప్పుడు మీ ప్రెజెంటేషన్ చాలా బాగా సక్సెస్ అయిపోతుంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, P3 గురించి చక్కని వివరణ. P అంటే ప్రెసెన్స్ అనేది, వాళ్ళు అటెండ్ అవ్వాలని ఆసక్తి ఉండాలి సార్. ఒకటి, ఇంకొకటి 2 విషయాలు ఉన్నాయి సార్ ఇందులో. వినడం అయితే మన కోసము, కనపడడం మాత్రం టీం కోసం. ఇంకా వేరే విషయం లేదు. ఇంకా డౌట్ ఇక్కడ ఆటోమేటిక్ గా నిలబెట్టుకుంటూ ఉంటాం వాళ్ళకి. వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నాం అంటే నిలబెట్టుకుంటాం, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటాము, తయారు చేసుకుంటాం, నేర్పుతాం, చేసే వాళ్ళని నేర్పుతాం అంతే. ఇప్పుడు ఎట్లా అంటే దానికోసం ఏం చేయాలి, ఒకవేళ ప్రెజెన్స్ ఉండాలంటే వినడం ఏముంది, లాగిన్ అయిపోతే సరే, కానీ ప్రెజెన్స్ అంటే
ముందు రెడీ అవ్వాలి, టైంని అట్లా కేటాయించుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్లాన్ చేసుకోవాలి, చేయాల్సిన పని కొంత పక్కన చేసుకొని ముందే పెట్టుకోవాలి, రెడీ అయ్యి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు షాహినా గారు నోట్ చేసుకుంటున్నారని నాకు ఎలా తెలియాలి? వర్క్ చేస్తున్నా చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారని ఎలా తెలియాలి? అదే చూసాను నేను ఇందాక మీరు రాసుకోవడం చూసాను. ఎలా తెలియాలి? ఇట్లా ఆన్ చేసుకున్నది కాబట్టి తెలిసింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా లావణ్య మేడంతో మాట్లాడినప్పుడల్లా ద ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది షాహినా గారి దగ్గర, అంత ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తి దగ్గర ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని ఆటోమేటిక్గా బుచ్చిరెడ్డి గారు అడుగుతాం కదా, తెలుసుకుంటాం. అంత శ్రద్ధగా వచ్చే వ్యక్తి దగ్గర ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ వచ్చింది ఏంటి, వాళ్ళలో సంకల్ప బలం తగ్గిందా, లేకపోతే క్రియేషన్ టీము ఎక్కడి వరకు వచ్చింది, ఇట్లా కనుక్కోవచ్చు. అది ప్రెజెన్స్ వల్ల లాభాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ దగ్గర పేరెంటింగ్ యాటిట్యూడ్ అనేది చెప్పారు సార్, చాలా ఆలోచింపదగ్గ విషయము. నేను చూస్తూ ఉంటాను మేడం, లావణ్య మేడం నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క వాట్సాప్ లో కానీ జూమ్ లో కానీ ఎట్లా ఉంది, ఓకే ఫలానా ఇంకో మాషెట్టి గారి దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఫలానా రూబీ దగ్గర నుంచి ఎలా ఉన్నారు, అశోక్ టీం దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఇదంతా నేను తీసుకుంటాను, ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను. ఏది నేర్చుకుంటారో అదే నేర్పుతారు సార్, ఇది కూడా. ఎవరైతే ఫాలో అవ్వాలి, వాళ్ళు ఇది చేస్తే బాగుంటది అని అనుకుంటే వాళ్ళు అది ఫాలో అవ్వాలంటే నేనేం ఫాలో అవ్వాలని తెలుసుకోవాలి, ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి సార్ చెక్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడం. అసలుకి ఆ చెకింగ్ అంట అతను చెప్తున్నారు, నేను మళ్ళీ మళ్ళీ తరచు. మీకు ఇంకో విషయం చెప్పిన, ఇటీవల సక్సెస్ అయింది కదా యానిమేషన్ మూవీ నరసింహస్వామి, తెలుసా? నరసింహస్వామిది యానిమేషన్ లో తీశారు మూవీ, చూడండి. చాలా అసలుకి ఎంత ఎఫెక్ట్, ఇంత నాలెడ్జ్. అతను ఏం చెప్తున్నాడు అని అంటే, జపనీస్ గానీ వేరే కంట్రీస్ వాళ్ళు యానిమేషన్ ని అంత ఉపయోగించుకుంటున్నారు, కానీ ఈ దేశము ఇక్కడ చాలా తక్కువ అనేసి. ఒక సెకండ్ వీడియో తయారు చేయడానికి ఒక 2.5 hours 1.5 hour అట్లా తీసుకుంటుందంట భోగ సార్. 2.5 గంటల సినిమాలో ఒక సెకండ్ అది 24 frames ఉంటాయి. నేను కొంచెం పవర్ పాయింట్ నేర్చుకున్నాను అప్పట్లో, DCA PGDCA మన కాలంలో ఉండేవి. నేను కంప్యూటర్ కోర్స్కి వెళ్ళి దాన్ని ఒక్క ఫ్రేమ్ ఇట్లా తిప్పడానికి, ఇట్లా చెయ్యి ఇట్లా అనడానికి ఎన్నో ఉంటాయి. అట్లా అంటే అప్పుడు ఒక సెకండ్ ఇట్లా కదులుతుంది అనమాట. అట్లా దాన్ని అది బఫరింగ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అంట, 1.5 hour 2 hours దాకా, ఇది ఒక సెకండ్ పనికి. అట్లాంటిది 2.5 hours పనికి వాళ్ళు ఎంతో ఓపిక కూర్చొని తయారు చేశారు. అందుకని ఇప్పుడు అంత పెద్ద హిట్ అయ్యి ఇక అనేక కథలు రెడీ అవ్వబోతున్నాయి యానిమేషన్ లో. ప్రజల్లో ఆ యొక్క చక్కటి ఆధ్యాత్మిక భావాలు కలిగించడానికి అది ప్లస్ అయింది, దాంతో పాటు టెక్నాలజీ పెంచడానికి కూడా ప్లస్ అయింది. మేడం ఇది ఏ పాయింట్ దగ్గర వచ్చింది? ఆచరించడం అని చెప్పండి, ఆచరించడమే నేర్పించాను. ఏది ఫాలో అయితే నేను ఫాలో చేయించగలుగుతాను, దాని తర్వాత కూడా ఏదో పాయింట్ అన్నారు. అలాగే పర్ఫెక్షన్ మిస్ అవ్వకుండా ఉండడం. పర్ఫెక్షన్ దగ్గర ఒకటికి ఎన్నిసార్లు పర్ఫెక్షన్ అంటే, ఈ సెకండ్ ని మళ్ళీ ఆ 2.5 hours అయిన తర్వాత ఆ సెకండ్ పని కనుక కొంచెం ఏం తేడా వచ్చినా మళ్ళీ దాని మీద కూర్చున్నారు. పర్ఫెక్షన్ అన్నమాట. గుడ్, థ్యాంక్ యూ. అంతేనా? నెక్స్ట్ స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండేలా ఆలోచిస్తే, అసలు ఇంకా అదే మనం పదును పెట్టాల్సినటువంటిది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, చేద్దాం, ప్రెజెంటేషన్ క్రియేట్ చేద్దాం అనేసి. అట్లా ఇక్కడ క్రియేషన్ పవర్ ఉంటుంది సార్. క్రియేషన్ అనేది ఎవ్రీ వీక్ జరగాలి. క్రియేషన్ పవర్ కి అంటే అందరూ చేస్తారు, ప్రజెంటేషన్స్ చేసే స్కిల్స్ చాలా అందరికీ ఉంటాయి, కాకపోతే క్రియేషన్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఇక అదే ఇప్పుడు ఇంకా మనం అందరం నేర్చుకునేది ఈ ప్రోగ్రామ్స్, దాని గురించి చేయాల్సిన ప్రయత్నం చేస్తుంటే అది అందరి దగ్గర క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సంకల్పం పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి.
వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫలానా రమాదేవి గారి దగ్గర ఒక నలుగురు చూపిస్తారు అనుకోండి, ఆ నలుగురికి ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుందా లేదా చూసుకోవాలి. ఎలా ఉండాలి అనేది పదును పెట్టుకోవాలి. అన్ని కూడా సెవెన్ సెవెన్ స్టెప్స్ 7 ఉన్నాయి తెలుసు కదా ప్రోగ్రామ్స్ మనం చేయాల్సినవి. ఆ 7 వాళ్ళ దగ్గర ఉంది. మీ ఫస్ట్ టీచర్ మెయిన్, టీచింగ్స్ మెయిన్. ఓకే, దాన్ని ఎంచుకొని మీరు మీ సీనియర్స్ అందరు కలిసి ఆ నేమ్ లిస్ట్, జిఎస్ఎం అండ్ వీడియో ప్రెజెంటేషన్స్ ఇది కరెక్ట్ గా జరిగేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఏపీ అనేది లాస్ట్ సార్, ఇది ఐఏపీ అనేది అదే ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్. ఇంకా ఇంతమందికి ఇప్పించాలనుకుంటే ఎవరెవరు అనేది ఎంబటే రేజ్ అవుతుంది, అక్కడ ఏం వర్క్ జరుగుతుందని ఎంబటే రేజ్ అయిపోతుంది సార్. అంతే. వాళ్ళు ప్రోగ్రామ్స్కి వస్తున్నారా లేదా అని నెమ్మదిగా జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఫస్ట్ ఇన్కమ్ స్టెప్ 1 లక్ష్యం, తర్వాతది ఇన్కమ్ ఎవ్రీ వీక్. జానీ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్. సునీల్ తర్వాత చెప్పాలి, అట్లా ఉండు. ఎస్ సార్. మేడం సార్ చెప్పండి. ఈరోజు మెయిన్ లక్ష్యం మీటింగ్ స్టార్ట్ అయింది. స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవడం, నెక్స్ట్ స్టార్ 500 స్టార్ 1000 కంప్లీట్ చేసుకోవడం. ఆల్రెడీ ఈ 2 కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళను క్రియేట్ చేసుకోవడం, అట్లీస్ట్ ఒక 500 అయినా 1000 అయినా క్రియేట్ చేసుకోవడానికి మన ఈ మీటింగ్ లక్ష్యం అని పెట్టుకున్నాం. మెయిన్గా దీంట్లో వచ్చేసి మనం పదాల్లో ఉన్న అంతరార్థాన్ని పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పదం మాట్లాడినా కానీ ఒక్కొక్క పదం యొక్క అంతరార్థాన్ని పట్టుకోవడం అనేది చూడండి, ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్, ప్రమోషన్ అనే పదాల్లోనే నేను ఇంకో అంతరార్థం చెప్పాను కదా. ఎస్ సార్. తర్వాత నేర్చుకోవడం, నేర్పించడం, ఈ రెండే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మెయిన్ పని మనకి ఇక్కడ ఉంటుంది. తర్వాత మొండి పట్టుదల కలిగి ఉండడం అనేది కూడా మెయిన్గా వచ్చేసి జ్ఞానత దశ, దృష్ట దశ, ప్రవేశ దశ, ఈ 3 దశల్లో తెలుసుకోవడం, వివేకం, ఈ మూడింటిని కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మన సీనియర్ ఒకటి అంటాడు, సార్ అసలు జ్ఞాత దశ నుంచి ద్రష్ట దశకు వచ్చి కరెక్ట్ గా ప్రవేశం జరిగేటప్పుడే వాళ్ళు అంటే సీరియస్ గా ఉండరు, దగ్గర ఉంటే ఆ నిలబడి ఉండేది ఆ టీము. అంతే కదా, ప్రవేశం జరిగేది ఇప్పుడు 1000 లోకి జరిగేది, 500 లోకి జరిగేది ఎప్పుడు ఆ 10 స్టార్స్ వచ్చినప్పుడు. ఇంకా నిలబడుతుంది, వీళ్ళకి మంచిగా సెట్ అవుతున్నారు అనుకునేటప్పుడే ఈ P3 అనేది సరిగ్గా లేకపోవడం వల్ల పోతుంది. అన్ని లేనప్పుడే ఇంకా మంచిగా ఉన్నారు అనే ఆ డిస్కషన్ ఎక్కడ వస్తుంది అంటే ప్రవేశ దశని గుర్తించకపోవడం. వాళ్ళు ఆ సక్సెస్ లోకి ప్రవేశిస్తున్నారు ఇంకా అంతే. మనం మూలం దగ్గర ఉండాలి. మూలం ఏంటంటే అలవాట్లే మూలం, అన్నిటికంటే అలవాట్లను మూలంగా పట్టుకొని, సో గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు వచ్చేస్తారు, జిమ్కి వెళ్తే జిమ్కి వెళ్ళే వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళే వాళ్ళు వస్తారు. కాబట్టి నువ్వు ప్యాసివ్ నీ యొక్క ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళే వస్తారు, టీం కోసం ప్రయత్నం చేస్తే అట్లాంటి వాళ్ళే వస్తారు. ఇంకోటి మెయిన్ కనీస ధర్మం, కనీస న్యాయం, ఇది చాలా బాగుంది. నేను తీసుకుంటున్న దానికి నేను ఎంత ఇస్తున్నది ఎంత, సో మనం తీసుకుంటున్నది ఎంత, ఇస్తున్నది ఎంత అనేది ఇది బాగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నానో రిసీవింగ్ ఎలా చేసుకుంటున్నాను. ఈ మనసు లోపల ఒకటి ఉండి బయటకు ఒకటి ఇవ్వడం కాదు. సో ఇక్కడ ఒక పదం చెప్పారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం లేదు. అంటే నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు, ఆ రిసీవ్ చేసుకునే గుణం, రెస్పాన్స్ ఇచ్చే గుణం రెండు సేమ్ అంటే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. ఎప్పటికప్పుడు నువ్వు కొత్తదనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ దీంట్లో కూడా కొత్తదనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఈ పద వినోదం దగ్గర వీక్లీ ఇన్కమ్ అని గురించి ఎప్పుడు ఆలోచన, ఎంతమందికి వీక్లీ ఇన్కమ్ వస్తుంది. ఏదర్ స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళకు అట్లీస్ట్ మినిమం ఇన్కమ్ అయినా ఉంటుందా అనేది చాలా చాలా ముఖ్యం. దీంట్లో ఈ 4 పాయింట్లు, స్టెప్ 1 వాళ్ళకు ఈ 4 పాయింట్స్, అసలు వాళ్ళకి ప్యాషన్ కలిగి ఉన్నారా లేరా అనేది చెక్ చేయాలి. మొట్టమొదటి ఒక డ్రీమ్, ఈ స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలన్న డ్రీమ్ ఉందా. రెండోది ప్రోడక్ట్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. తర్వాత రైట్ మెంటర్ దగ్గర ఉన్న మెయిన్ లిస్ట్ బిల్డింగ్. ఆయన ఒక మాట చెప్పాడు, సో నేను లిస్ట్ రాసుకురమ్మంటే బస్ టికెట్ మీద రాసుకొని ఒక 4 పేర్లు తీసుకొచ్చి ఇచ్చాడు.
అంటే లిస్ట్ బిల్డింగ్ను ఎంత పవిత్ర గ్రంథంగా చూసుకొని ఖచ్చితంగా మనం అట్లీస్ట్ ఒక 50 నేమ్స్ స్టార్ అయ్యే లోపల, ఆ తర్వాత ఎన్ని పేర్లు రాసుకుంటే అంత మంచిది. నేమ్ లిస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని స్టేజ్ల వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ కూడా చేసుకోవాలి. స్టెప్ 1 చేస్తున్న వాళ్ళైతే ఈ నేమ్ లిస్ట్ ఖచ్చితంగా పెన్ను పేపర్ పెట్టి ఉమ్, ఇద్దరు రాసుకుంటారు, సీనియర్ రాసుకుంటారు, వాళ్ళు కూడా రాసుకొని సో ఆ లిస్టింగ్ రాసుకోవడం, తర్వాత దాన్ని ఎన్ఎల్పి చేయడం, ఎన్ఎల్డి డిస్కషన్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 4 పాయింట్లు. తర్వాత మెంటర్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే మళ్ళీ అప్డేషన్లోకి తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఈ నేమ్ లిస్ట్ లో ఒకేసారి ఒక 20 ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు, హెల్త్ కావాల్సిన వాళ్ళు ఒక 10 పేర్లు రాసేసి, లేదా 20 రాసి, ఆ తర్వాత ఎవ్రీ వీక్ వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకోవడం లేదా కొత్తవి రాయడం. Yes, sir. జిఎస్ఎం ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. Yes, sir. ఎవ్రీ వీక్ నేమ్ డిస్కషన్ చేయడం జిఎస్ఎం. Yes, sir. చాలా బాగున్నాయి పాయింట్స్. తర్వాత నో గ్రేట్నెస్, నో గిల్టీనెస్, ఈ రెండు కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకరు నన్ను తక్కువ చేశారు, ఇండైరెక్ట్ గా తక్కువ చేశారు, అది నాకు అర్థమైపోయింది. ద్రష్ట స్టేట్కి వెళ్ళాను ఆ విషయంలో, ద్రష్ట అనే స్టేజ్కి వెళ్ళాను అనుకో, అందరం వెళ్తాం. కావాలని అంటున్నారనో, కావాలని తక్కువ చేస్తున్నారనో, సంథింగ్ మనకి ఏదైతే చేత కాదో అది వాళ్ళు ఏదైనా అంటున్నారనో, అసలు వాళ్ళు అన్నారు కదా అని మనం గిల్టీ పెట్టుకోవాలి. అస్సలకి అన్నారని చదువు రాదు అని, ఆ చదువు రాని విషయాన్ని గిల్టీ అస్సలు ఫీల్ అవ్వదు. రాని విషయాన్ని అవసరమైతే నేర్చుకుంటాం అంతే. అంతే. ఇంకా ర్యాంక్ రాలేదు, అదేంది మీకు ₹1,00,000 వచ్చినా కూడా మీకు ఇంకా ఈ ర్యాంక్ రాలేదు అన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, అవును రాలేదు, దాని కొంపలు మునిగేది ఏముంది, అంతే. నో గిల్టీ, ఏదైనా సరే. అట్ ది సేమ్ టైం బాగా మంచి పని చేస్తున్నాము, బాగా పొగుడుతున్నారు, వేరే వాళ్ళు చేయలేనిది ఏదో మనం చేస్తున్నాం అనుకోండి, కొంత పొగడ్తలు వస్తుంటాయి. అక్కడ కూడా నో గ్రేట్నెస్. నేను స్టేజ్ ఎక్కేంత వరకు, నాకు ఆ ఇన్కమ్ వచ్చేంత వరకు నో గ్రేట్నెస్ కదా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి పాయింట్స్ సార్, చాలా ఉపయోగపడే పాయింట్స్ డిస్కస్. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆ జ్ఞాతం ఏమవుతుంది, ద్రష్ట స్టేట్కి వెళ్ళి ప్రవేశ దశకి వెళ్ళిపోతుంది. తెలుసుకోవడం చాలా. సునీల్, నీకేమన్నా నచ్చిన పాయింట్స్ ఉన్నాయా, ఆలోచింపజేసిన ఉంటే చెప్పు. అది చూడు వాయిస్ సరే ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. నో గిల్టీ, నో గ్రేట్నెస్ అన్నది నాకు పాయింట్ బాగా నచ్చింది సార్. బాగా నచ్చింది. ఓకే, గుడ్ గుడ్. దాంతో పాటు కూడా ఈ ప్రెజెన్స్, ప్రెజెంటేషన్, ప్రమోషన్స్ ఇవన్నీ కొత్త కోణంలో కొంచెం చెప్పాను కదా, అది నోట్ చేసుకున్నాను. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటన్ గారు బాగా ప్రెజెంటేషన్ చేస్తున్నారు, యు ఆర్ ఆల్సో రూబీ, నువ్వు కొంచెం చేయలేవు అనుకో, వీడియో చూసి అంత సీనియారిటీ లేదు కాబట్టి, రైట్, నో గిల్టీ అసలుకి. రైట్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అవసరం అనుకుంటే ప్రాక్టీస్ చేస్తాను, నో ప్రాబ్లం, అంతే. అలాగా తెచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే. గిల్టీ మనసు ఎప్పుడు గిల్టీని గ్రేట్ని ఉంటేనేమో గిల్టీలో ఉంటుంది, లేకపోతే గ్రేట్లో ఉంటుంది. ఆ రెండింటి నుంచి తీసేస్తూ ఉండాలి. అంటే రాగం ఉంటుంది, లేకపోతే ద్వేషం. ఓకే, నువ్వు ఈ రెండు మాత్రం సరే, నచ్చిన పాయింట్ చెప్పావు కదా, ఇది నచ్చకున్న ఈ రెండైతే పెట్టుకో. స్టెప్ 1 చేసే వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి. ఓకే, నీ ప్రెజెంటేటర్, మీ టీచరు కోటం అనుకోండి, ఓకే, వెంటనే తనతో డిస్కస్ చేసి మరి వీళ్ళకి ఈ వీక్ రావాలంటే ఏం చేద్దామని ఫోన్లోనే, అన్ని జూమ్లో అవసరం లేకుండా ఫోన్ డిస్కషన్ నిరంతరం. ఓకే, ఓ 10 మంది ఉన్నారు, 10 మందికి 2 ప్రోడక్ట్లు సేల్ అయ్యి ₹1,000 వచ్చినా నీకు 5,000 కదా, 20 ప్రోడక్ట్లు కదా, 40 ఏంటంటే 10,000, వారానికి 10,000, నెలకు కాదు వారానికి, అంతే. ఎంత బాగుంది చూడు. అందుకే ఈ యొక్క ఇస్తుంది మనకి కంపెనీ, నేను ఈ కంపెనీకి ఎంత ఇస్తున్నాను అనేది ముఖ్యం. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నా సార్ మనకి M3 మెయిన్ గా ఉండాలి సార్. M3 సార్
బాగానే గుర్తుపెట్టుకున్నావు. M3 అంటే M1 ఏంటి? మోటివేషన్ సార్. నిరంతరం నిరంతరం. నేను ఆ మోటివేషన్ గురించే నిన్న 1:24 వీడియో అతని యొక్క ఇంటర్వ్యూ విన్నాను నేను. వెంటనే నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ అనేది, ఎంత బాగా ఉపయోగపడింది నాకు. అతని సంపాదన ₹1,00,00,000 ఉండొచ్చు, నా సంపాదన ₹1,00,000 ఉండొచ్చు, కానీ సక్సెస్ సీక్రెట్స్ ఒకటే, మోటివేషన్ మెయిన్. సో ఇంకోటి M2 మూడు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, ఈ గిల్టీ గ్రేడ్ దగ్గరనే డిస్టర్బ్ అవుతుంది అది. 3 అవ్వట్లేదు అనేటువంటి గిల్టీ, ఇట్లా ఏదో సంథింగ్ చాలా ఉంటాయి గిల్టీ ఫీలింగ్. వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నా డౌన్లైన్ నా ఫోన్ ఎత్తట్లేదు, ఇట్లా ఎన్నో గిల్టీలు ఉంటాయి. అవ్వట్లేదు, కావట్లేదు, పట్టించుకోవట్లేదు, అట్లాంటివి దాన్ని తీసేయాలి. ఇంకొకటి మెంటాలిటీ సార్. మెంటాలిటీ అంటే మనసును గెలుచుకునే మెంటాలిటీ. అది మాటల ద్వారానే ఆ మెంటాలిటీ తెలుస్తుంది. నా మెంటాలిటీ నీకు ఎట్లా తెలుస్తుంది చెప్పు కదా, మాటల ద్వారానే తెలుస్తుంది నా మెంటాలిటీ అనేది. సో మరి ప్రవర్తన ఉండక్కర్లేదు సార్, మాటలు ఉంటే సరిపోద్దంటే అది ఎన్నాళ్ళు నడుస్తాయి ఆ మాటలు, ప్రవర్తన లేని మాటలు కదా, నడవు, ఎక్కువ కాలం నడవు. ప్రవర్తన ఉంటే నా మాటలు సక్సెస్ అవుతాయి. మెంటాలిటీ పట్టుకునేది మాటల దగ్గర. మెంటాలిటీ బాగుంటేనే మాటలు ఎప్పుడు గెలుస్తూ ఉంటాయి, గెలుచుకుంటూ ఉంటాయి. గుడ్, మంచి పని లాస్ట్ లో గుర్తు చేసావు. M3 అనేది నాకు చాలా ఇష్టం. ఆ 3 విషయాలు M1 M2. సరే డియర్ లీడర్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు. ఈరోజు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండవు, ఉంటే ఈవినింగ్ మళ్ళీ మన యొక్క 500 మీటింగ్ అట్లా ఉంటుంది, లీడర్స్ మీట్ ఉంటుంది. రేపు 500కి 1000కి ఉంటుంది. రేపు ఏంటంటే మనం ఏం వర్క్ని క్రియేట్ చేయగలిగాము, ఇంకా 7 ప్రోగ్రామ్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా కస్టమర్ రూపంలో, లాగిన్ రూపంలో, అది డిస్కస్ చేస్తాం. ఎవరెవరు 500, 1000 అంతే. జస్ట్ ఇలాంటి పాయింట్స్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే సక్సెస్ సీక్రెట్స్ అందరికి ఒకలా ఉండవు. కమాలి గారికి ఒక సక్సెస్ సీక్రెట్ ఉంటే శ్వేత మేడంకి ఒక సక్సెస్ సీక్రెట్, అన్ని 500. శృతి గారికి, పలానా గంగాభవన్ గారికి అందరికి ఒకేలా ఉండవు, ప్రీతి గారికి సేమ్ ఉండవు. కాబట్టి అక్కడ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి బాగా పనికొస్తుంది లీడర్స్ మీట్. అది మిస్ అవ్వద్దు శనివారం. ఇంకా ఎగ్జిక్యూటివ్ మీట్ అంటే ఇప్పుడు మేడం గారే చెప్పారు, ప్రతి ఎగ్జిక్యూటివ్ మీట్ ఒక్కొక్క స్టెప్ డెవలప్ అవుతున్నాం, టర్న్ అవుతుంది ఆలోచనల్లో అని. ఆలోచన స్థాయి పెరుగుతుంటే మనం ఇందులో అధిరోహణమే ఉంటుంది, ఆరోహణమే ఉంటుంది. ఓకేనా?